మంచిది. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. బైబిల్ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము. మీ అందరికీ తెలిసినటువంటి వచనమే. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ కూడా మాకు నాయన అవకాశం ఇచ్చి నీ పాదాల చెంత కూర్చుండి నీ ఉపదేశాన్ని ధ్యానించడానికి, నీ సంగతులను గైకొనడానికి, అనేక విషయాలు తెలుసుకోవడానికి మాకిచ్చిన ఈ మంచి తరుణం కొరకై వందనాలు తండ్రి. నీ దాసుడు బలహీనుడు, అల్పజ్ఞుడు ప్రభు, నీవు సర్వజ్ఞుడవు. బోలుడంత ఆశతో నీ పాదాల చెంతకు వచ్చిన నీ బిడ్డలను ఒక్కసారి దర్శించు. నీ సేవ కొరకు ఆయత్తపడుతున్నారు. నాశన కూపానికి జోగుతున్న ఆత్మలను రక్షింపగోరి వాంఛగలిగి ఉన్నారు. నీ చిత్తము నెరవేర్చుటకు మిగుల ఆశ కలిగి ఉన్న నీ పిల్లలు ఈ ప్రత్యేక సమయంలో సమకూడి ఉండగా నీ బిడ్డల్ని దర్శించండి. నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, అంధకార, చీకటి శక్తుల ప్రభావం, దయ్యపు శక్తుల ప్రభావం నజరేయుడు యేసు నామమున బంధిస్తున్నాం. నా ప్రభువా, దయచేసి వాటి శక్తులు నిర్వీర్యపరిచి ఉపదేశానికి ఆటంకం కలగకుండా మాట్లాడే నా విషయంలో, వినే నీ పిల్లల విషయంలో మీరు జోక్యం చేసుకొని మా చుట్టూ ప్రాకారం ఉంచండి. నీ సన్నిధి మా మధ్యన ప్రత్యక్షపరిచి ఇక్కడ ఉన్న బిడ్డలు, లైవ్లో అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ చేతులకి, నన్ను కూడా నీ చేతులకి అప్పగించుకుంటూ నా అపాత్రతను, అయోగ్యతను కూడా నీ ముందు పెట్టుకుంటున్నాను దేవా. నీ రక్తముని ఆశ్రయిస్తున్నాను. కడుగు తండ్రి, శుద్ధి చేయి. నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని వాడుకోయ్యా. కనికరించి సహాయం చేయమని యేసు గొప్ప నామమున, అతి పరిశుద్ధ నామమున, శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్య భాగంలో ఇప్పుడు మనం చదువుకున్న వచనం మీ అందరికీ సుపరిచితమే. దైవజనుడైన ఏలియా ప్రవక్త, ఆయన తన పరిచర్యను ముగించి ఆరోహణమయ్యేటువంటి ఘట్టమది. అప్పటిదాకా ఆయనను వెంబడించినటువంటి శిష్యుడు ఎలీషా. ఏలియా దేవుని దగ్గర నుండి వాక్కు పొంది ఆరోహణం అవడానికి సిద్ధమై తానున్న ప్రాంతం నుండి బయలుదేరితే ఎలీషా కూడా ఆయన వెంటబడి వెళ్ళాడు. ఒక చోట ఎలీషాని కట్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఎలీషా వదలలేదు. మొత్తం 4 ఘట్టాలలో ఎలీషాని నిలుపు చేయాలని ఏలియా ప్రయత్నించాడు, కానీ ఎలీషా వదిలిపెట్టలేదు. చివరికి తాను ఆరోహణం అయ్యేటువంటి ప్రదేశానికి, దేవుడు చూపించిన ప్రదేశానికి ఏలియా వెళ్ళినప్పుడు అక్కడికి ఎలీషా కూడా చేరాడు. చేరిన తరువాత ఇక ఏలియాకు అర్థమైపోయింది, నన్ను వెంబడిస్తున్న ఈ ఎలీషా అంత తక్కువైనోడు కాదు, తెలివి తక్కువడు కాదు. గనుక ఇక అతను అడిగిందేదో నేను చేసి వెళ్ళాలి, మరి ఇంతకాలం నన్ను వెంబడించాడు కదా అని ఆలోచించిన వాడై, నాయనా, ఇక నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు అర్థమైపోయింది. ఇక మన ఇద్దరికీ ఎడబాటు వచ్చేస్తుంది. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు మరి నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు అడుగు, తప్పకుండా నేను అది చేసి వెళతాను అని చెప్పాడు.
ప్రియులారా, ఆ మాట అన్నప్పుడు ఎలీషా, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయి అన్నాడు. ఆ మాట విన్న తర్వాత ఏలియా, నీవు అడిగినది బహు కష్టతరముగానున్నది, అయినను నేను నీ యొద్ద నుండి తీయబడేటప్పుడు నేను నీకు కనబడిన ఎడల తప్పకుండా నీవు ఆశించింది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని ఏలియా చెప్పడం జరిగింది. ఈ మాటని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ముఖ్య కారణం ఉంది దీనికి. మీలో చాలామంది దేవుని కొరకు బ్రతకాలనే ఆశతో ఈవేళ వస్తారని నాకు అందరికీ తెలుసు. దేవుని చిత్తం చేయాలి, దేవుని సంకల్పం నెరవేర్చాలి, దేవుని కొరకు జీవించాలి అనే ఆశతో మీరు దేవుని పాదాల చెంతకు వస్తారు. లైవ్లో ఉన్నోళ్ళు మరి దేవుడు ఏదో మాట్లాడతాడని వాళ్ళు వస్తూ ఉండొచ్చు, కానీ నా కళ్ళ ముందుకు వచ్చే మీరు మాత్రం ఖచ్చితంగా ఎందుకు వస్తారో నాకు తెలుసు. కాబట్టి బుధవారం రోజున దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులో మీకు కావలసినటువంటి సందేశాన్ని దేవుని దగ్గర నుండి పొందుకొని నేను వస్తాను. దేవుని భక్తి చేసేటువంటి వాళ్ళకి, దేవుని సేవించే వాళ్ళకి ఖచ్చితంగా ఉండి తీరవలసినది, దేవుడు కూడా అనుగ్రహించడానికి ఇష్టపడేది ఒకటి ఉంది. దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయనను సేవించి ఆయన చిత్తం నెరవేర్చుకోరేటువంటి బిడ్డలకి, ఆయన పట్ల మిగుల ఆశ కలిగిన వ్యక్తులకి దేవుడు ఇవ్వాలని ఆశించేది, మనలో ఆ తత్వాన్ని నింపి దాని ద్వారా మనం వేసే ప్రతి అడుగు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకొని మనకి ఇవ్వాలని ఆశతో ఎదురు చూసేది ఒకటి ఉంది. అదేమిటంటే వివేచన. దేవుని సేవ చేయటానికి కృపావరాలు అవసరం. ఆత్మ ఫలము, కృపావరములు 2 అవసరం. ఆత్మ ఫలం ఏంటో మీకు తెలుసు, గలతీ పత్రిక 5:22లో ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చదివితే, అయితే ఆత్మ ఫలమేమనగా అంటే అక్కడ ఉంటుంది. తర్వాత కృపావరములు ఎన్ని, అవి ఏవి అంటే మీకు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివితే అక్కడ ఉంటాయి. ఈ 2 పక్కన పెట్టి నేను నా అన్వేషణలో, నా అనుభవంలో నేను గుర్తించింది ఏంటంటే వివేచన. కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి సేవిస్తారు, దేవుని దగ్గర ఏవేవో అడుగుతారు. నాకు వరములు ఇవ్వు దేవా, నాకు వరములు ఇవ్వు, నేను నీ సేవ చేయాలి, నీ కొరకు వాడబడాలి అని అడుగుతారు. మంచిదే, వరాలు లేకపోతే ఎట్లా? వరము అంటే దేవుని శక్తి లోకానికి చూపించేదే కదా, వరం కావాలి. ఆత్మ ఫలమును గురించి విన్నప్పుడు, దేవా ఆత్మ ఫలము, అందులోని తొనలన్నీ నాలో ఉండేటట్టు దయచేయి తండ్రి అని వేడుకుంటా. ఆత్మ ఫలమేమనగా అని ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, దయాళుత్వం, సాత్వికం, విశ్వాసం, మంచితనం. అవి 9. ఆత్మ ఫలములోని తొనలు 9, కృపా వరములు 9. ఓకే, అవి కావాలి ఇవి కావాలని ఆశపడతాం, అవి మనలో ఉండేటట్టు దేవుణ్ణి వేడుకుంటాం. కానీ నేను ప్రారంభంలో దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవుణ్ణి ఎక్కువగా అడిగింది, వేడుకుంది, బ్రతిమాలింది దేనికోసమో తెలుసా? దేవా నాకు వివేచన ప్రసాదించు అని అడిగాను. ఏంటిది? వివేచన ప్రసాదించు తండ్రి అని అడిగాను. అదేందన్నా, ఆ వరాలో లేకపోతే ఈ ఫలమో అడగకుండా వివేచన ఎందుకు అంటే, ఒక యుద్ధానికి వెళ్ళేటువంటి వ్యక్తికి ఆయుధాలు అవసరం, శత్రువు యొక్క బలాబలాలు తెలుసుకొని ఉండటం కూడా అవసరం. వీటన్నిటితో పాటు తను ఎంత బలవంతుడైనా, తన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నా, ఏ ఆయుధం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో వివేచన లేకపోతే ఇతని దగ్గర ఎంత సరుకున్నా ఒట్టిదే. అవునా? కాబట్టి తన దగ్గర వస్తు సామాగ్రి ఎంతున్నా, ఎంత పనితనం కలిగిన ఆయుధాలు ఉన్నా, వాటిని వినియోగించే విషయంలో వివేచన లేకపోతే ఖచ్చితంగా తేడా పడతాడు. సో
దేవుని కొరకు జీవించగోరేవారు, దేవుని సేవించేవారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, దేవుణ్ణి అడిగి పొందుకోవాల్సిన విషయం వివేచన. ఉదాహరణకి కృపావరములే ఉన్నాయి అనుకుందాం. వరములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ వరం ఎక్కడ ఎలా వినియోగ పెట్టాలో, అసలు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు ఆయన ఏం అడగాలో, ఆయన ఎదుట ఎలా ప్రవర్తించాలో, మనుషుల ఎదుట ఎలా ప్రవర్తించాలో, సమాజంలో ఎలా జీవించాలో మనకి వివేచన లేకపోతే దెబ్బతింటం ఖాయం. అందుకే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఏమని వేడుకునేవాడినో తెలుసా? ఇప్పటికి కూడా నేను అడిగేది అదే. నేను నా పర్సనల్స్ని కూడా చాలా వరకు మీ ముందు ఓపెన్ చేస్తా. ఎందుకంటే పౌలు మహనీయుడు అన్నాడు, నేను ఏది దాచుకొనక అన్నీ మీకు ఓపెన్గా బోధించాను అని. కాబట్టి నేను దేవుని ముందు ఎలాగ వేడుకుంటానో నా రహస్యం, సేవా రహస్యం చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవుని పరిచర్యలో నేను ఎలాగ వ్యూహాత్మకంగా ప్రయాణం చేశాను అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొంతమంది వివేచన కలిగిన వాళ్ళు వాటిని అడిగి మరీ తెలుసుకొని అమల్లో పెట్టుకుంటారు. కొంతమంది వివేచన శూన్యులు ఉంటారు. వివేచనను కలిగి ఉండనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాటి విలువను గుర్తించకుండా త్రోసేస్తారు. అలాంటి వాళ్ళతో నాకేం నిమిత్తం లేదు, వాళ్ళని నేనేం పట్టించుకోను. నేను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నేను ఎలా వ్యవహరిస్తానో నా వ్యవహారం అంతా దేవుని చేత ప్రేరేపించబడి నాకు అందుబాటులోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డ దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డ. నా ముందు కూర్చునే వాళ్ళు కానీ, ఎక్కడో ఉండి దూర ప్రాంతాల్లో ఉండి కూడా దేవుడు నా నుండి అందించేటువంటి వాక్కుల కొరకు ఆశగా కనిపెట్టుకునే బిడ్డలు కానీ, వీరందరూ కూడా దేవుని చేతనే నన్ను కలుసుకోవటం జరిగింది, కానీ అది ఇంకొక రకంగా కాదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నా ప్రయాణ పద్ధతి అంతా తెలియజేయాలనేది నా తీర్మానం. అందులో భాగంగానే ఇది కూడా చెప్తున్నాను. దేవుని ముందుకు నేను వెళ్ళి ప్రార్థించేటప్పుడు దేవుని ఏమడుగుతానంటే, దేవా, నీ ఎదుట ఎలా బ్రతకాలో నాకు తెలియదు, నీ ఎదుట యుక్తంగా ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదు, పొరపాటు విషయంలో నేను ఎలా జాగ్రత్త పడాలో నాకు తెలియదు, ఒకవేళ భంగపడితే దాని విషయంలో నేను ఎలాగ తిరిగి రికవర్ అవ్వాలో కూడా నాకు తెలియదు, మనుషుల ముందుకెళ్ళి వారి ఎదుట ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. నా తండ్రి, నాకు దయచేసి ఆ విషయంలో జ్ఞాన వివేచన ప్రసాదించు నాయన. నిన్ను సంతోషపెట్టుటకు, నీ చిత్తం చేయుటకు, నీ సంకల్పాలు నెరవేర్చుటకు, నీ చిత్త ప్రకారం నేను ప్రయాణం చేసి నీ ఎదుట యోగ్యమైన రీతిని ప్రవర్తించుటకు కావలసిన జ్ఞాన వివేకములు నాకు ప్రసాదించు నాయన అని అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దేవునికి మొత్తుకునేది అదే. నేను వేసిన అడుగులు ఏదన్నా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే దాని రహస్యం ఇదే. దేవుని కొరకు బ్రతకగోరే వారందరూ కూడా దేవుని ముందుకెళ్ళి ఆత్మఫలము, కృపా వరములు, వీటితో పాటు ఇంకా ఏవేవో అడుగుతావు కదా, వీటన్నిటికంటే ముందు అసలు నేను ఏం అడగాలో కూడా నువ్వే నాకు చెప్పు నాయనా. ఎందుకంటే నీవు కోరుకొనవలసిన మార్గమును, నీవు కోరుకొనవలసిన దానిని నేను నీకు బోధించేదను అన్నాడు. ఆయనే అన్నాడు, నువ్వేం అడగాలో నీకు తెలియదురా బాబు, అమ్మా నీకు తెలియదురా తల్లి, నువ్వేం అడగాలో కూడా నేను చెప్తాను నీకు అన్నాడు ఆయన. ఆశ్చర్యమే. దీన్ని సపోర్ట్ చేస్తూ రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం కూడా చెప్తుంది, ఆత్మయు అటువలనే ఆత్మయు మన బలహీనత చూచి మనకు సహాయము చేయుచున్నాడు. యుక్తముగా ప్రార్థన చేయుట ఎలాగో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచు ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోకాళ్ళుని చాలా మంది ప్రేయర్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే పౌలు అంతటి మహనీయుడే అసలు యుక్తంగా ప్రేయర్ ఎలా చేయాలో మనకు తెలియదు అనేసాడు. కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు, అన్నయ్య నాకు ప్రేయర్ చేయటం చేత కాదు అని. నేను నవ్వి అంటాను, నాకు మాత్రం చేతవా అంటాను. అన్నయ్య నాకు దేవుణ్ణి ఎట్లా అడగాలో తెలియదు అన్నయ్య అంటే, మరి నాకు తెలుసా? అసలు నాకు నీకు అటు పక్కన పెట్టు, పౌలు గారికే తెలియదు అంటున్నాడని ఈ వచనం చూపిస్తా. అవునా?
అసలు యుక్తంగా ఆయన ముందుకెళ్ళి ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా అడగాలో, ఏమడగాలో మనకు తెలియదు. అయితే ఆ ఆత్మ తానే మన పక్షమున ఉచ్చరింప శక్యము గాని మూలుగలతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం అడగాలో, ఎందుకు అడగాలో, ఎప్పుడు అడగాలో, ఎలా అడగాలో సమస్తం కూడా ఆయన నీకు వివేకం అనుగ్రహిస్తాడు, లేదా వివేచన ప్రసాదిస్తాడు. అది ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు లోకంలో రకరకాల ఉపదేశాలు ఉన్నాయి. చాలామంది దైవజనులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. నేను క్రొత్తగా రక్షణలోకి వచ్చినప్పుడు దైవజనులు సభలు పెట్టి మస్తు మంది దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ ఉపదేశాలన్నీ నా చెవిన పడుతున్నాయి. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పోయి కూర్చునేవాడిని. అంతా నాకు తెలుసు. దాదాపు చాలా వరకు దైవజనులు వాళ్ళు ఏమేమి బోధించారు, ఏమేమి బోధిస్తారు అనేది కూడా కాస్త అవగాహన ఉంది. ఇది సేవకుల విషయాలు. అయితే వాటిల్లో కొన్ని వాక్య విరుద్ధమైన బోధలు ఉన్నాయి, కొన్ని వాక్యానుసారమైన బోధలు ఉన్నాయి. అసలు నేను ఏ బోధలో ప్రయాణం చేయాలి, నేను నా ప్రయాణానికి మాదిరిగా ఎవరిని ఎంపిక చేసుకోవాలి? నా ముందు ఉన్నది ఒకడేనా? ఇప్పుడు యేసు ప్రభు ఒక్కడే. బైబిల్లో భక్తులు మనకు తెలిసిన వాళ్ళందరినీ పక్కన పెడితే ప్రస్తుత ప్రపంచంలో, ప్రస్తుతం మనం ఉన్న ఈ సన్నివేశంలో, మన కళ్ళ ముందున్నటువంటి దైవ జనాంగంలో మనం పరిపూర్ణతలోనికి ప్రయాణం చేయడానికి సరైనటువంటి పర్సన్ ఎవరు అని వెతుకులాట్లో ఉన్నా. నేను ఎవరిని గుర్తించాలి, ఎవరిని అనుసరించాలి అనే ఆలోచనలో నేను ఉన్నప్పుడు నాకు ఎలా ఉందంటే, దేవుడు నాకు ఒక పరీక్ష పెట్టినట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే దాదాపు అనేక రకాల దైవజనుల యొక్క ఉపదేశాలు నా ముందుకు రప్పించి, అనేక మంది యొక్క జీవితాలు నా ముందుకు తీసుకొచ్చి, నీవే దీనిలో సరైన దాన్ని ఎంపిక చేయి అనే పరీక్ష నాకు పెట్టినట్టుంది. ఎగ్జామ్స్లో మల్టిపుల్ చాయిస్ అన్న వస్తాయి, తెలుసా? మీకెందుకు తెలీదు? మీరు నాకంటే ఎక్కువ చదివారు కదా. అంటే ఏందండి, ఎందులో ఇస్తాడు? బిట్ పేపర్లో ఇస్తాడా? అందులోనేనా? ఏదో చదువు లేని వాడిని చెప్పండి, చదువు వచ్చిన వాళ్ళు కదా. ఒక ప్రశ్న ఇస్తాడు, ప్రశ్నకి కింద 4 ఆన్సర్స్ ఇస్తాడు. దానిలో సరైనది ఏదో మనమే ఎంపిక చేసి అండర్లైన్ చేయటమో, లేకపోతే ఆ సంఖ్యను బ్రాకెట్లో రాయటమో చేయాలి. 4 రకాలు ఇవ్వకుండా ఒకటే ఇచ్చాడు అనుకో ఆన్సరు, అసలు పరీక్ష ఎందుకు అవుతుంది? అవునా? 4 రకాలు ఇస్తాడు. ఇచ్చి నువ్వు ఆల్రెడీ చదివి ఉన్నావు కదా, కాబట్టి సరైన దాన్ని నువ్వే ఎంపిక చేయి అని మన ముందు పెడతాడు. గమనించాలి, అంతకుముందు ఎగ్జామ్కు ముందు మనం బుక్ అంతా చదివాం. చదివిన దానిలో నుండే మనకు ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం బైబిల్లో మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లోకి తీసుకుందాం. మనం ఫస్ట్ దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. అందులో మనకి మెయిన్గా యేసయ్య జీవితం. యేసయ్య జీవితాన్ని మనం బాగా చదువుకున్నాం. తర్వాత అపోస్తలుల యొక్క జీవితాలు, ముఖ్యంగా పౌలు యొక్క జీవితం. ఎందుకంటే ప్రభు తర్వాత నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. నేను మీకు మాదిరిని అనే మాట కూడా, మీకు మాదిరి ఉంచడానికి ఇలా చేశాను, మాదిరి ఉంచడానికి అలా జరిగిందని తాను మనకు మాదిరి అన్నట్టు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ యేసయ్య, రెండవది పౌలు. ఈ ఇద్దరిని మనం చదివాం, వాళ్ళ జీవితాన్ని. చదవలేదా మీరు? నాకు తెలిసి చాలాసార్లు 4 సువార్తలు చదివి ఉంటారు, అపోస్తల కార్యం చదివి ఉంటారు, పౌలు పత్రికలు చదివి ఉంటారు కదా. చదవకపోతే తప్పకుండా చదవండి. అలాగా యేసయ్య జీవితం చదివిన తర్వాత, పౌలు జీవితం చదివిన తర్వాత, ఇక మన దైనందిన జీవితంలో మన ముందుకు రకరకాల వ్యక్తుల్ని మన ముందుకు దేవుడు రప్పించి, నువ్వు ఆల్రెడీ
బుక్ చదివి ఉన్నావు. ఇక దానిలో నుంచి ఒక ప్రశ్న నీకు వేసినట్టు, ఇదిగో నీ ముందుకి వీళ్ళందరినీ రప్పిస్తున్నాను, వీళ్ళందరినీ నువ్వు చదువు, వీళ్ళందరినీ చదువు. యేసయ్య పౌలు లాగా, అంటే దీన్ని మళ్ళీ బుక్లో చెప్తాను, ఎగ్జామ్లో లాగా చెప్తాను. 4 ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆన్సర్స్లో మనకి రైట్ ఆన్సర్ ఎట్లా క్యాచ్ అయ్యిద్దంటే, బుక్లో ఆల్రెడీ మనం చదివి ఉన్నాం, దానికి ఒక సమాధానం. ఆ సమాధానం కరెక్ట్గా ఆ 4 ఏదో ఒకటై ఉంటుంది, 4 కాదు, ఒకటే అయి ఉంటుంది. ఆ ఒకదాన్ని గుర్తుపట్టాలంటే మనం ఖచ్చితంగా రైట్ ఆన్సర్ని గుర్తుపట్టాలంటే ఖచ్చితంగా మళ్ళీ మనం బుక్ దగ్గరికి వెళ్ళాల్సిందే, అందులో ఉన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిందే. అప్పుడే మనం రైట్ ఆన్సర్ని టిక్ పెట్టగలుగుతాం, లేదా అండర్లైన్ చేయగలుగుతాం, లేదా ఆ సంఖ్యను బ్రాకెట్లో రాయగలుగుతాం. అలాగే ఒక ఆత్మీయ నాయకుడిని మనం రైట్ కొట్టాలంటే ఆ లైఫ్ని మనం అబ్జర్వ్ చేస్తూ మనం బుక్లో మనం చదివిన ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళాలి. ఒకటి యేసు దగ్గరికి, రెండవది పౌలు దగ్గరికి. యేసు జీవితాన్ని మనం చదివి ఉన్నాం, 2 పౌలు మహనీయుని యొక్క జీవితాన్ని మనం చదివి ఉన్నాం. కాబట్టి ఒక ఆత్మీయ నాయకుడిని మనం ఎంపిక చేసుకోవాలంటే ఆ ఇద్దరి కొలతలు, ముఖ్యంగా యేసు ప్రభుని మరి కొన్ని విషయాలలో, ఉదాహరణకి సిలువ విషయం తీసుకుందాం. ఆయన మానవాళి యొక్క పాప పరిహారార్థమై ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పాడు. ప్రారంభం నుండి ముగింపు దాకా ఆయన జీవితం మొత్తాన్ని చూస్తే మనకి చాలా సంగతులు పాఠాలుగా ఉన్నాయి. అక్కడ ఏదన్నా కొద్ది గొప్ప మిస్ అయితే, ఉదాహరణకి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అనుబంధాల గురించి యేసయ్య ఎక్కువ మాట్లాడలా, భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని గురించి ఎక్కువ మాట్లాడలా. తర్వాత ఏది తినాలో ఏది తినకూడదో పౌలు మహనీయుడు చెప్పినటువంటి విషయాలు కొన్ని ఆయన చెప్పని సంగతులు ఉన్నాయి. ఆయన ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడాడు, ఎంతవరకు సందేశమో అంతవరకు సందేశం ఇచ్చాడు, ఏవి చూపించాలో అవి చూపించాడు, ఆయన చేసే కార్యం ఆయన చేసి ముగించాడు. అంతవరకు కొన్ని పాఠాలు అక్కడ యేసయ్య దగ్గర మనకు అబ్బునాయి. తర్వాత మిగిలినవి పౌలు దగ్గర మనకు అబ్బుతాయి. ఈ ఇద్దరి జీవితాల్ని మనం ఆల్రెడీ మైండ్లో చదివి భద్రం చేసుకుని ఉన్నాం కనుక నా విషయంలో చెప్తున్నాను, దేవుడు చెప్పాడనమాట, కంటికి కనబడ్డ ప్రతిదీ నువ్వు చదవాలి, ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని నువ్వు చదవాలి. వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ జీవిత విధానం, ఉపదేశ క్రమం, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి సబ్జెక్టు పరంగా మొత్తం నువ్వు అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ చేసి ఆ ఇద్దరి జీవితాలు, ఆ ఇద్దరి ఉపదేశాలకు సంబంధించి ఆ జీవితము మరియు ఆ ఉపదేశం 2 ఎవరిలో అయితే నీకు ప్రస్ఫుటంగా వ్యక్తమవుతాయో వారిని నువ్వు వెంబడించు. ఎందుకు ప్రభా ఈ గొడవ అంతా డైరెక్ట్గా నువ్వు చెప్పేస్తే పోను కదా అంటే, లేదు నాయన, నేను నీలో వివేచనను అభివృద్ధి పరచాలనుకుంటున్నాను. ఇప్పుడు 4 రకాల ఆన్సర్స్ ఇచ్చి, ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి 4 రకాల ఆన్సర్స్ ఇచ్చి నువ్వే ఎంపిక చేయంటే దేనికి పరీక్ష అది? పెద్దగా నోరు తెరిచి చెప్పండి. వీళ్ళేంది అసలు ఏం స్పందించట్లేదు. దేనికి పరీక్ష అది? వివేచనకే పరీక్ష. సో ఆయనను వెంబడించే బిడ్డలు వివేకవంతులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, వివేచన పరులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు దేవునికి ప్రార్థన చేశాను, దేవా ఈ జీవితాలు చూసి, మరి ఎదుటి జీవితాలను పరిగణలో తీసుకుంటే కొన్ని పర్వాలేదు అనిపిస్తుంది, కొన్ని లోపాలు కనపడుతున్నాయి, అంతా గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి నా సొంత వివేచనతో తేల్చుకోలేకపోతున్నాను, దయచేసి నీవే వివేచనను అనుగ్రహించు. ఇదే త్రోవ, దీనిలో నడువు అని వెనక నుండి ఒక శబ్దం నీకు వినపడిద్దని యెషయాలో చెప్పావు కదా ప్రభు, అలాగ నాతో మాట్లాడు. నేను వెంబడింపవలసిన మార్గం ఏది అంటే, నువ్వు కూడా వివేచించు నాయన. ప్రభా ఇదిగో ఈ మహనీయుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అంటే, రైట్, పర్వాలేదు, నీవు కరెక్ట్గానే గమనించావు, ఖచ్చితంగా అనుసరించు. ఈ మహనీయుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, ఈ విషయాలు రైట్,
అనుసరించు. అట్లాగా కొందరిని నా ముందుకు తీసుకొచ్చి వారి జీవితాలని నాకు గ్రహింపులోనికి తీసుకొచ్చి వాటిని బైబిల్లోని భక్తులకు అలాగే యేసయ్యకు పోల్చి చూసుకొని కనీసం కొంతైనా పర్వాలేదా లేకపోతే మొత్తం తేడాగా ఉందా, ఎంత భాగం రీచ్ అవ్వగలిగారు వారిని అనేది చూసుకొని అలా ప్రారంభంలో కొంతమందిని నా హృదయంలో దేవుడు ఇచ్చిన ఆలోచనను బట్టి అనుసరించి ఆ ఉపదేశాన్ని, ఆ నడిపింపుని, ఆ వ్యవహార శైలిని అవగాహన చేసుకున్నా. ఈరోజు నా ముందుకు వచ్చిన మీరు, ఈ లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, మీ అందరికీ ఒక ప్రశ్న. చాలామంది ప్రజలు దేవుని వాక్యాన్ని వింటున్నారు, చాలామంది ఉపదేశకులు బోధిస్తున్నారు రకరకాలుగా. అయితే దేవుడు అందరి వివేచనలకు పరీక్ష పెట్టాడు. ఎంపిక చేయండి, నిర్ణయం చేసుకోవాల్సింది మీరే, స్థిరపడాల్సింది మీరే, స్థిరంగా వెంబడించాల్సింది మీరే, అనుసరించాల్సింది మీరే. కాబట్టి ఇదిగో నేను చెప్పినటువంటి కొలతలు, బైబిల్లో నేను చూపిన కొలతలు, నా భక్తుల కొలతలు ఎక్కడైతే మీకు దొరుకుతాయో ఆ ఉపదేశంగా నా కొలతలు కానీ అదే నీవు వెంబడించవలసిన మార్గం. ఇది దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షత, లేకపోతే బయలుపాటు, లేకపోతే దేవుని ద్వారా ఆ వివేచన ద్వారా తెలుసుకొనుట. గనుక ఇప్పుడు మనందరికీ కూడా అన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదట కావాల్సింది ఏంటంటే వివేచన. ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ ఆలోచించి ఒక నిర్ణయానికి నేను రావడానికి నాకు ఏది సహాయపడింది? దేవుడు అనుగ్రహించిన వివేచన. లేకపోతే ఏదో ఒకటి అంతా భక్తులే కదా అని ఎటో కట్టు పోయాను అనుకో, దుర్బోధలో పడేవాడినేమో, భయంకరమైన బోధలు ఉన్నాయి, ఏదో దానిలో పోయి పడేవాడినేమో. అలా కాకుండా సరైనటువంటి త్రోవను ఎంపిక చేసుకోవడానికి ఆ మహనీయుడే వివేచన అనుగ్రహిస్తే అప్పుడు నేను సరైన త్రోవలోనికి ప్రయాణం చేశానన్న ఒక సాటిస్ఫాక్షన్ నాకుంది. అంటే ఏదో నా మట్టుకు నేను అనుకోవటం కాదు, నేను అనుసరించినటువంటి మార్గాలు లేఖనాల్లో ఉన్నటువంటి ఆ జీవితాలకి పోల్చి చూసుకున్నాను, సెట్ అయింది. ఉపదేశాలు కూడా పోల్చి చూసుకున్నాను, సెట్ అయింది. సో అనుసరించాను, భక్తి నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటానే ఉన్నాను. సో ఫస్ట్ పాయింట్ మీకు ఏమర్థమైంది? సరైన మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి, సరైన ఆత్మీయ నాయక గణాన్ని ఎంపిక చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించు వివేచన అవసరం. అవునా? అందుకే అందరికీ కూడా ఒక నాయక గణాన్ని నిర్ణయించుకోవడానికే కాదు, దేవభక్తి సాధనకి, పరిచర్యకి, ప్రతి దానికి కూడా వివేచన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దగ్గర ఖచ్చితంగా అడిగి మనం పొందాల్సింది, దేవా నీ ఎదుట నడుచుకోవడానికి, మనుషుల ఎదుట ప్రవర్తించడానికి, భక్తులను అనుసరించి నడుచుకోవడానికి, సరైనటువంటి రీతిని స్పందించడానికి, సరైన ఆలోచన కలిగి ఉన్నట్లు దయచేసి నాకు వివేచన ప్రసాదించు అని అందరము ప్రార్థన చేయాలి. ఇది మొట్టమొదటి పాఠం. ఎంతమందికి అర్థమైంది? మీరు తెలివిగల అయితే నిజంగా నేను చెప్పిన ఈ పాయింట్లోని విలువను గుర్తుపట్టి జాగ్రత్త చేసుకుంటారు, కరెక్టే కదా అని. ఎప్పుడు దేవుని ముందుకెళ్ళి మోకాళ్ళు ఉన్నా ఖచ్చితంగా ఇదే అడుగుతారు, దేవా అన్నింటికంటే ముఖ్యముగా నీ ఎదుట నేను బ్రతుకున్నట్లు, నీ చిత్తమే నేను చేయునట్లు, నీ సంతోషమును నేను చూచున్నట్లు, నీ సంకల్పము నా పట్ల సమస్తము నెరవేర్చున్నట్లు దయచేసి నాయన వాటిని గ్రహించుటకు నాకు వివేచన ప్రసాదించు, నాకు జ్ఞానమీ దేవా, నాకు తెలివిని నాయన అని ఖచ్చితంగా నువ్వు అడుగుతావు. ఇక ఓకే, అయిపోయింది. ఈ రెండో పాయింట్కి వద్దాం. వివేచన లేకుండా మనం ప్రార్థన చేసామనుకో, వైనం తైనం ఉండదు. బ్లంట్గా చెప్పాలంటే ఏమడుగుతామో తెలియదు, అది దేవుడి చిత్తమో కాదో తెలియదు, ఏదో మన బుర్రకు తోచినని దేవుని ముందు పెట్టేస్తాం. కానీ ఒక వివేచన కలిగిన వ్యక్తి ప్రార్థన చేస్తే గురి చూసి కొట్టినట్టు ఉంటుంది. అది పాయింట్. అర్థమైందా? గుప్పెడు రాళ్ళు తీసుకొని ఇసిరి కొడితే ఏదో ఒకటి తగిలిద్ది అన్నట్టు కొట్టడం కాదు.
ఒకే రాయి తీసుకొని కరెక్ట్గా గురి చూసి గురికి పెట్టి కొట్టినట్టు ఉంటుంది అన్నమాట. వివేచన, దేవుని దగ్గర నుండి వివేచన పొందినవాడు విజ్ఞాపన చేస్తే, ప్రార్థన చేస్తే. ఎందుకో చెప్తా. ఎలీషాను అన్నాడు, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆయన ఇచ్చేది దేవుడా? పెద్దగా చెప్పండి. మీరు నోట్లో కొనిగితే నాకు చిరాకు వచ్చింది. మీరు ఏదో సామెత చెప్పినట్టు, కొత్తగా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఎదురెదురు కూర్చుంటే, అమ్మ నీ పేరు ఏందమ్మా అంటే కల్పన అన్నట్టు. ఏందమ్మా? కల్పన అన్నట్టు. కాదు, పెద్దగా చెప్పండి, కల్పన అండి అన్న. అటు చేయవాకండి ముందు. ఇది పెళ్లి చూపులు కాదు, నేను పేరంటం కాదు. నేను ఎందుకు గొంతు చూసుకొని మాట్లాడుతున్నాను, మీరు కూడా మాట్లాడాలి. ఇచ్చేది ఏలియానా దేవుడా? అది అట్లా చెప్పండి. ఇంకొంచెం సౌండ్ పెంచినా కూడా ఆనందమే. దేవుడు కదా ఇచ్చేది, సంతోషం. నిజమే, దేవుడే. చాలా ఉన్నాయి అడగడానికి, కానీ ఏం అడగల. ఎవరు? ఎలీషా. ఏలియా అనుకున్నాడు. ఏలియా అడిగిన ఆ ప్రశ్నకు కూడా ఎలీషాని ఒక పరీక్షలో పెట్టాడనమాట. ఎలీషాని మొత్తం ఏలియా 5 పర్యాయములు పరీక్షించాడు. 4 సార్లు నిలుపు చేయడానికి ప్రయత్నించాడు. ఆ 4 సార్లు పాస్ అయ్యాడు. ఫైనల్గా 5వసారి కూడా పరీక్షించాడు. ఏమని అంటే, నీకేం కావాలో నువ్వు కోరుకో అని. అంటే ఏం కావాలని అడుగుతాడు? చూద్దాం. అయ్యా, ఇంతకాలం పరిచర్య చేశాను కదా అయ్యగారు, ప్రవక్త గారు, మరి ఏదో నాకు తగ్గదేదో తులమో పలమో తమరు అంటాడా? లేకపోతే రాజు దగ్గర నుండి ఏదన్నా హెల్ప్ అడుగుతాడా? లేకపోతే తనకేదన్నా తన స్వీయతకు ఉపయోగపడేవి ఏమన్నా అడుగుతాడా? సమాజానికి ఉపయోగపడే అడుగుతాడా? లేదా దేవుని చిత్త ప్రకారం అడుగుతాడా అని ఒక పరీక్ష పెట్టాడు ఆయన. ఈరోజు ఏలియాని జస్ట్ ఊరక అడ్డమని తెలుసు ఎలీషాకి. ఏలియా జస్ట్ అడ్డమే, ఒక మట్టి బొమ్మలాగా. కానీ ఈ ఏలియా ద్వారా మనకు అనుగ్రహించేది దేవుడే. కాబట్టి ఏలియాను అడ్డం పెట్టి ఏలియా ద్వారా దేవుణ్ణి అడుగుతున్నాడు ఎలీషా. ఏమని అంటే, దేవా, మా గురువుగారు ఉన్నాడే, ఆయన మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్టు నువ్వు దయచేయి. అది ఏలియాను కాదు అడిగింది, ఎలీషా, దేవుణ్ణే. అది ఆ సంగతి ఏలియా కూడా అర్థమైంది. నువ్వు అడిగింది బహు కష్టతరంగా ఉంది అని. అవును, ఆయన కష్టమే, కానీ దేవుని కష్టం కాదు. అందుకే ఎలీషా అడిగాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎలీషా గురి చూసి కొట్టినట్టుంది. ఏదో ఒకటి అనలా, పక్కాగా ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం రాయి తీసుకొని గురికి కరెక్ట్గా టార్గెట్ చేసినట్టుంది. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు వరుసపెట్టి అనేక సంగతులను గురించి మనం అడుగుతాం. తప్పులేదు, అవన్నీ అవసరమే, అడగాలి, విజ్ఞాపన, చాలా సంగతులు ఉంటాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కీలకమైన విషయం చెప్తాను. మిగిలిన అన్నీ అడుగు, కానీ ముఖ్యంగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర నుండి ఎప్పుడైనా ఏదైనా అడిగేటప్పుడు దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏమిటో మొదట గుర్తుపట్టు. ఆ బాధ్యతను గుర్తుపట్టి, లేకపోతే ఆ భారాన్ని గుర్తుపట్టి దానికి సంబంధించిన దాన్ని నీవు అడుగు. అంటే పొద్దున మా అజయుడికి ప్రశ్న వేశాను. అంటే మీకేం ఓపెన్గా చెప్పాను, ముందే ఆన్సర్ చేసేసాను. అజయ్కి ప్రశ్న వేశాను. అజయుడు దేవుని ముందుకు పోయినప్పుడు ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సినవి 2 ఉన్నాయిరా చెప్పు అన్నాను. అంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు సర్వశక్తి గలవాడని, సర్వశక్తిమంతుడని నమ్మాలి కదా, విశ్వాసం ఉండాలి అన్నాడు. రైట్, నిజమే. ఈ మాట హెబ్రీ పత్రికలో కూడా ఉంది. ఆ దేవుని యొద్దకు వచ్చు వారికి ఆయన ఉన్నాడనియో, తన వెదుగు వారికి ఫలం దయచేవాడనియో నమ్మవలెను కదా అని. నిజమే, కరెక్టే అది. ఇంకేం కావాలి? ఖచ్చితంగా 2 తెలిసి ఉండాలి నాయన.
రెండు, అతడు ఎరిగి ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి అడిగడానికి సిద్ధపడేవాడు రెండు ఎరిగి ఉండాలి. ఏంటి అన్న అంటే విశ్వాసం కలిగి ఉండాలనే సంగతి ఎరిగి ఉండాలి. రైట్, నిజమే. రెండవది, దేవుడు ఎంత బలవంతుడో ఎరిగి ఉండాలి. ఓకే, రైట్, నిజమే. తర్వాత అడిగేవాడు ఎంత బలహీనుడో కూడా ఎరిగి ఉండాలి అన్నాడు. రైట్, కరెక్టే, మూడు రైటే. ఇంకేంటి అన్నాను. మౌనం అయిపోయాడు. అంటే ఏదో ట్విస్ట్ పెట్టుకొని అడుగుతాడు వీడు, ఇంకెందుకు, మనకు తెలిసిన మూడు సంగతులు చెప్పాం, ఇంకెందుకులే మళ్ళీ ఫీట్లు చేయటం అని చెప్పండి మావయ్య అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఈ మూడు కరెక్టేరా, ఇంకో రెండు ఉండాలి. ఆ రెండు ఏంటంటే, ఒకటి, దేవుడు మన మీద ఉంచిన బాధ్యత భారం ఏంటో ఫస్ట్ తెలిసి ఉండాలి. దానికి సంబంధించిన అవసరత ఏదో అది మనం గుర్తించి దాన్ని అడగాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు ఉండేటప్పుడు మనకు దేవుడు అప్పచెప్పిన బాధ్యతకు సంబంధించిన అవసరత ఏదో దాన్ని అడగాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది తెలిసి ఉండాలిరా అన్న. ఏంటిది అంటే, మనకి ఏది అవసరమో దాన్ని అడగాలి. ఏది అవసరం అంటే అన్నీ అవసరమే, ఇల్లు అవసరమే, తిండి అవసరమే, వస్త్రం అవసరమే, ఇవన్నీ అవసరమే. ఓకే, ఇవన్నీ అవసరమే, అడుగు, తప్పులేదులే. కానీ ఇవన్నీ ఇహ సంబంధంగా మనం బతకడానికి. కానీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు వీటికంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన చిత్తము నెరవేర్చుట అనేది మన భుజాల మీద మోపబడి ఉంది. దానికి సంబంధించి ఏది అవసరమో దాన్ని అడగాలి. అది గొప్ప వివేచన. దీన్ని ఎలీషా లైఫ్లో మనం చూడవచ్చు, ఇంకా మరికొంతమంది జీవితాల్లో మనం గుర్తుపట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ఇశ్రాయేలుకు ప్రవక్త ఏలియా. యెజబెలు దుర్బోధతో పాడైపోయినటువంటి దేవుని ప్రజలు ఏలియా ద్వారా మరలా సరిచేయబడి దేవుని మార్గంలోకి వచ్చారు. అప్పటిదాకా రెండు తలంపుల మధ్య తడబడుతున్నటువంటి ప్రజలు ఏలియా యొక్క సత్య నిరూపణ ద్వారా, సత్య సంస్థాపన ద్వారా మళ్ళా ఒక్కటే త్రోవలోకి వచ్చారు, జీవం గల దేవుని మార్గంలోకి వచ్చారు. ఆ తరువాత ఇక ఆయన పరిచర్య ముగించి వెళ్ళిపోబోతున్నాడు. ఇక నెక్స్ట్ ఎవరు అంటే, అప్పటికి ప్రవక్తలు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు. కానీ ఆ మిగిలిన ప్రవక్తల గురించి కానీ వాళ్ళ శిష్యులను గురించి కానీ లేఖనంలో ఇంకా ఏమీ చెప్పబడలేదు. ప్రవక్తలు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ యొక్క మెంటాలిటీ, కొంత మ్యాటర్ మాత్రం రాయబడింది. కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ పరిచర్య విధానం కానీ ఇంకా లేఖనంలో చెప్పబడలేదు. ఏది? రాజుల గ్రంథంలో. కానీ ఎలీషాది గురించి మాత్రం, ఎలీషా సంగతులను గురించి మాత్రం చాలా స్పష్టంగా రాయబడింది. అవునా? రైట్. అంటే ఎలీషాకు ఒకటి అర్థమైపోయింది. ఇప్పటి వరకు చాలామంది భక్తిపరులు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఏలియా ఉన్నాడు. ఆ ఏలియా దగ్గరికి నన్ను దేవుడు పంపించాడు. ఎందుకంటే ఏలియానే మొదట నా దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఆయన ద్వారా నాతో మాట్లాడి నన్ను ఆయన దగ్గరకు పంపించాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆయన తరువాత ప్రవక్త బాధ్యత స్వీకరించి దాన్ని నెరవేర్చవలసిన వాడిని నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక తన మీద దేవుడు ఉంచినటువంటి భారము లేక బాధ్యత ఏమిటో ఎలీషా గుర్తుపట్టాడు. గుర్తుపట్టి దానికి సంబంధించిన దాన్ని ఎలీషా అడిగాడు. అర్థమైందా? మరి నిజంగా ఆ రెండంతల అభిషేకం ఇచ్చాడా లేదంటే, కొంతమంది లేదంటారు, కొంతమంది ఇచ్చారంటారు. ఎలీషా పరిచర్య విధానం చూస్తే ఏలియా చేసిన దానికంటే డబుల్ ఉంటుంది. సరే, దాన్ని పక్కన పెడితే ఎలీషా కోరిక నేను చెప్తుంది. అయ్యగారు, ఇప్పటిదాకా మీతో తిరిగాను, ఏదన్నా కాస్త ఇల్లు కట్టుకోవడానికి కాస్త ఏదైనా సంపద దొరికేటట్టు చెప్పండి అనలా. లేకపోతే ఫలానోళ్ళకి ఏదో సమస్య ఉందంట, దాన్ని డీల్ చేయమని దేవుణ్ణి అడగండి అనలా. లేకపోతే నాకు ఈ శక్తులు ఉండేటట్టు నాకు
వరం ఇవ్వండి అనలా, లేకపోతే నాకు వెండి బంగారాలు ఇవ్వండి అనలా. ఇహ సంబంధమైనటువంటి ఏది కూడా ఆయన అడగల. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కోరాడు. అంటే తన పరిచర్యకు కావలసింది అదే. దేవుని పరిశుద్ధాత్మ శక్తి తన మీద ఉంటే ఇక మిగిలినవన్నీ ఉన్నట్టే. అందుకని చిల్లర సరుకులు ఏం అడగల. చిల్లర సరుకులు అవసరమైనది ఏదో దాని గురించి స్పష్టంగా అడిగేశాడు. ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని కూడా అనుకోలే. నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు డబల్ కావాలని నాకు అన్నాడు. మామూలుడి కాదు, ఏమనుకున్నాను అని ఆశ్చర్యపోయి, ఏలియా నీవు అడిగినది బహు కష్టతరముగా ఉన్నది అని. సరే, నేను తీయబడినప్పుడు నీకు కనబడిన ఎడలా నీవు కోరినట్లే నీకు జరుగుతుందంటే, అగ్ని రథములను గుర్రములను కనబడి ఇద్దరిని వేరు చేసి తర్వాత ఏం జరిగింది? రథాల మీద పోయాడా? అగ్ని రథాల మీద గుర్రాల మీద అవి వచ్చి వేరు చేసినాయి. తర్వాత సుడిగాలి చేత ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయెను. తర్వాత ఏం జరిగింది? చదువు. ఎలీషా అది చూచి చూచాడు. నా తండ్రి, నా తండ్రి. ఎలీషా అది చూచి, నేను తీయబడినప్పుడు నీకు కనబడిన ఎడదా. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే. అయ్యా, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కానీ వాళ్ళందరూ కాదు నాయన. ఇశ్రాయేలును మోసుకెళ్లే రథము నువ్వే. అంతేకాదు రథ సారథివి కూడా నువ్వే. వాస్తవంగా ఈ 2 మాటలు వైరుధ్యంగా ఉంటాయి. రథమైన వాడు రౌతు ఎట్లా అవుతాడు? అవునా? రథమైన వాడు రౌతు అవుతాడా? రౌతైన వాడు రథం అవుతాడా? యేసు ప్రభు వారు కూడా అంతే అంటాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటాడు. మళ్ళా గొర్రెలకు మంచి కాపరిని నేను అంటాడు. ద్వారం నేనే అని మళ్ళీ మంచి కాపరిని నేనే అంటాడు. ఈ 2 అటు పెడితే దేవుని గొర్రె పిల్ల నేనే అంటాడు. 3 వైరుధ్యంగా లేవు. ఆయనే గొర్రె పిల్ల, ఆయనే ద్వారం, ఆయనే మంచి కాపరా. ఎప్పుడన్నా ఆలోచించారా ఈ విషయం? విచిత్రంగా ఉంటుంది కానీ 3 నిజమే. 3 సందర్భాలకు సంబంధించిన మాటలు. లోక పాపాలని మోసుకొని పోవడానికి దేవుని గొర్రెపిల్లలాగా వచ్చాడు. లోకంలో ఉన్న దేవుని గొర్రెపిల్లలందరూ కూడా దేవుని రాజ్యానికి చేరడానికి యేసే మార్గం అయ్యాడు. తన ప్రజలందరినీ అన్ని విధాలా సంరక్షించడానికి ఆయన మంచి కాపరి. 3 సందర్భాలకు చెందినాయి. ఎంతమందికి అర్థమైంది? అట్లాగే నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథమును రౌతును నువ్వే అన్నాడు. అంటే వారందరినీ మోసేది నువ్వే, వారందరికీ దారి చూపించే రౌతువి కూడా నువ్వే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి. ఎన్నెన్నో అడగడానికి బోల్డ్ అన్ని ఉన్నాయి మన జీవితాలకు సంబంధించినవి. కానీ నిజంగా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేచన పొందుకున్నవాడు దేవుని ముందు మోకాళ్ళు ఊనినప్పుడు ఏది పడితే అది, ఎలా పడితే అలా, వైనంత లేకుండా చిన్నపిల్లల్లాగా అడగడు. ఒకవేళ నువ్వు ఉన్న ఆత్మీయ స్థితిలో అపరిపక్వతలో ఏవో అడుగుతావు రకరకాలై. కానీ ఆత్మీయతలో ఒక అంతస్తుకు చేరిన తరువాత ఇక చిల్లరగా ఉండవు నీ మాటలో. చిన్నదానికి పెద్దదానికి గలిబిలైపోయి ఏదేదో అడిగయ్యావు నువ్వు. గురు చూసి కొట్టినట్టు ఉంటుంది నీ విజ్ఞాపన, గురు చూసి కొట్టినట్టు ఉంటుంది నీ ప్రార్థన. దేవునికి మహిమ. అర్థమైందా? ఇంకా బోలెడన్ని నిరూపణలు ఉన్నాయి దీనికి సంబంధించి. అలా ఖచ్చితంగా అత్యవసరమైనది ఏదో మనకు తెలియాలంటే ముందు దేవుడు అనుగ్రహించే వివేచన
కావాలి. మన మీద దేవుడు ఉంచిన భారం, బాధ్యత ఏమిటో తెలియాలి. తన మీద దేవుడు ఉంచింది ఏందో ఎలీషాకి తెలుసు, దానికి కావలసిందేదో కూడా ఎలీషాకి తెలుసు. సొలొమోను జ్ఞానవంతుడు అన్నారు. సొలొమోను జ్ఞానం ఎలా బయటపడిద్దో తెలుసా? దేవునికి ఆయన అర్పణ అర్పించిన తరువాత దేవుడు సొలొమోను దర్శిస్తాడు. నీ కొరకు నేను ఏం చేయాలనుకుంటున్నావు, నేను నీకేమి ఇవ్వగోరుతున్నావు, కోరుకో, నేను నీకు ఇస్తానని దేవుడు అన్నాడు. అక్కడ కూడా సొలొమోను దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే తన భుజాల మీద దేవుడు ఏ బాధ్యతను ఉంచాడో సొలొమోను గుర్తుపట్టాడు. నా వయసు చిన్నది, నా తండ్రి అద్భుతంగా పరిపాలించినటువంటి ప్రజలు వీళ్ళందరినీ పరిపాలించాలంటే నాకున్న ప్రాయానికి అనుభవం సరిపోదు, జ్ఞానం సరిపోదు. మరి ప్రజలకు నేను రాజుని గనుక వాళ్ళందరినీ కాపాడటం మాత్రమే రాజు పనిగా కాదు, వారికి సరైన రీతిని తీర్పు తీర్చాలి. రాజు పనులు కొన్ని ఉన్నాయి. రాజ్య విస్తరణ వైపు దృష్టి పెట్టాలి, శత్రువుల్ని ఎదుర్కోవాలి. రెండవది, రాజ్యంలోని పౌరుల యొక్క అవసరతలు తీర్చాలి, వారి యోగక్షేమాలు పరిశీలించాలి. 3, 4వది, వారికి ఒకవేళ వివాదాలు వస్తే న్యాయమైన తీర్పు తీర్చాలి. అన్నిటికంటే కూడా ముఖ్యమైన పని రాజుకి న్యాయమైన తీర్పు. గనుక తన భుజాల మీద ఉంచబడినటువంటి భారము, బాధ్యత ఏమిటో సొలొమోను గుర్తుపట్టాడు. రెండవది, దానికి అవసరమైన దాన్ని దేవుని ముందు అడిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడిగాడు, సరే, మరి చివరికి ఏంది అట్లా అయిపోయాడు అని అనకండి. ఎట్లయిపోయాడు? జారి పడ్డవాడు పడ్డట్టే లేడు. జ్ఞానవంతుడు గనుకనే తిరిగి దిద్దుకొని దేవుని వైపు మళ్ళుకున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను అజ్ఞాని అయిపోయాడు. జ్ఞాని అయిన సొలొమోను నిష్ప్రయోజకుడు అయిపోయాడు. కొంతమంది దైవజనులు ఆయనను గురించి ఆయన నరకానికి వెళ్ళాడని కూడా బుక్స్ రాశారు, పెద్ద దైవజనులే. వారి అభిప్రాయం అది. వారు అడిగారు కూడా, సొలొమోను నరకానికి వెళ్ళాడంటే మీకు ఎందుకు బాధ అని. అయితే దానికి ఒక వచనం అడ్డొస్తుంది. మీరు ఒప్పుకుంటారా సొలొమోను నరకానికి వెళ్ళాడంటే? ఒప్పుకుంటారా? ఎందుకంటే చివరికి ఆయన తన భార్యల వలన వక్ర మార్గానికి వెళ్ళిపోయి వ్యర్థమైన వాటిని ఆరాధించాడు, సేవించాడు. కనుక ఆయన రాంగ్ రూట్లో ప్రయాణం చేశాడు. ఆ రూట్లో పోయిన వారు నరకానికే అని కొంతమంది వ్యాఖ్యానించారు, రాసేశారు. నీళ్లు పడుతున్నాయా? ఈరోజు ఉదయం మోకాళ్ళ మీద ఉన్నప్పుడు నాకు ఈ ప్రేరణ కలిగింది. వర్షం పడితే ఆ క్రొత్త షెడ్డుకి దోణెలు చేయలేదు ఎట్లనా అని. నిజం. చూడు విచిత్రం, సాయంత్రానికి వర్షం పడుతుంది. దేవుడు బహుశా నా ప్రేరణలో, నా ఆలోచనలో తెచ్చి ఉంటాడు, ఆ దోణెల సంగతి చూడరా బాబు అని. సో ముందుకు జరగండి, ఇబ్బంది లేదు, ఇబ్బంది పడకండి, నేను కొంచెం ఆగుతాను, జరగండి. ఏం చేద్దాం? బ్రతుకు బాటలు వెతుకులాటలు, అతుకుల గతుకుల చితికిల బ్రతుకులు. రేకుల షెడ్లు కాబట్టి అన్ని అతుకులు బతుకులు అన్నట్టు. పగిలిన దగ్గరల్లో నీళ్లు గారుతూ ఉంటాయి. చేయగలిగింది ఏం లేదు, దేవునికి స్తోత్రం అనుకోవటం. దేవుడు నా కోసం ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు అనుకొని ఆనందపడటమే. పాయింట్కి వద్దాం. ఎక్కడొచ్చి ఆగాం? మళ్ళీ సొలొమోను ధ్యానంలోకి వెళ్ళాం కదా. ఎందుకు మళ్ళీ అది మళ్ళీ లేట్ అవుతుంది. మీరు మీ వివేచనకు ఒక పరీక్ష. సొలొమోను చివరిలో క్లైమాక్స్లో వృద్ధుడైనప్పుడు అతని భార్య అతని హృదయమును త్రిప్పివేసిరి కనుక తన తండ్రి హృదయం దేవుని ఎదుట యథార్థంగా ఉన్నట్టు సొలొమోను హృదయం లేదు. అతడు అస్తారోతు దేవతను, సీదోనియల దేవతను, ఇంకా రకరకాల వాటిని
మొక్కి వాటికి రకరకాల కార్యాలు చేసినట్టు రాయబడి ఉంది. ఓకే, టోటల్గా అతని ముగింపు మనకంత బాగున్నట్టు అనిపించదు. దీన్ని బట్టి మీరు చెప్పండి, నరకానికి పోయాడా, పరదేశంలో ఉన్నాడా? పరదేశంలోనే ఉన్నాడా? పరదేశంలోనే ఉన్నాడు అన్నాడు చేతులు ఎత్తండి, దించండి. లేదు నరకానికి పోయాడు అన్నాడు చేతులు ఎత్తండి. నరకానికి పోయాడు సొలొమోను అన్నాడు. ఎవరు ఎత్తలా? ఎంత ధైర్యం! దేన్ని బట్టి చెబుతున్నారు మీరు? ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి గ్రంథం రాశాడనే. అవును, బిలాము కూడా దేవుని మూలంగా కొన్ని మాటలు పలికాడు. బిలాం పరదేశంలో ఉన్నాడా? లేదు, వాడికి అవకాశం లేదు. బిలాంకి ఛాన్స్ లేదు ఆయనకి. ఓకే, మరి దాన్ని బట్టి మీరు మరి సొలొమోను దేవుని మూలంగా ప్రసంగి పలికాడు లేదా పరమగీతం పలికాడని, దాన్ని బట్టి ఏదో దేవుని మాటలు చెప్పాడని దాన్ని బట్టి సొలొమోను పరదేశకు పంపిస్తారా? త్వరగా చెప్పాలి, లేట్ అవుతుంది. ఒక్క మాట ఉంది బైబిల్లో, ఆ మాటను బట్టి ఆయన దేవుని పరదేశంలో ఉన్నాడు అనడానికి ఆ ఒక్క మాట నిరూపణగా ఉంది. 3 అంకెలు లెక్క పెడతా, చెబుతారా? 1, ఏముంది? శబాష్. 2 సమూయేలు 7:14. అక్కడ దేవుడు సొలొమోనుని గురించి ఒక వాగ్దానం చేస్తాడు. మైకుంటే చదువు తల్లి. నేనతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అద్దుగది మాట. అతనికి నా కృప దూరం చేయను అనే మాట దేవుడు వాడాడు గనక, దీన్ని బట్టి మన సొలొమోను నరకానికి పోయాడు లేకపోతే పాతాళానికి పోయాడు అని అనలేం. ఎందుకంటే నా కృప అతనికి ఎడము చేయనని దేవుడే చెప్పాడు. ఒకవేళ పాపం చేస్తే మనుషులకు సంబంధించిన కోటింగ్ ఇస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు కనుక, తన వాగ్దానాన్ని మీరి ఆయన అలాగ పంపించేవాడు కాదు. అలా పంపించే అవకాశం ఉంటే తొందరపడి వాగ్దానం చెయ్యడు. సరే, విషయానికి వద్దాం. సొలొమోను ఆయన యొక్క జ్ఞానం, ఆయన దేవుణ్ణి అడిగిన విధానం, ఎన్ని సంగతులు ఉన్నాయి సొలొమోను దేవుణ్ణి అడగాలంటే. కానీ దేవుడు ఆయన ఎదుట ప్రత్యక్షమై, సొలొమోను నీకేం కావాలి కోరుకోనైనా అంటే, దేవా నీవు నాకు అప్పగించినటువంటి ప్రజల్ని న్యాయముగా పాలించడానికి, వారికి న్యాయమైన తీర్పు తీర్చడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు. ఎందుకంటే ప్రజలు నీ వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగిందంటే నువ్వు ఊరుకో. కాబట్టి నీవు సంతోషించినట్లు నేను న్యాయమైన తీర్పు తీర్చున్నట్లు దయచేసి నాకు జ్ఞానమును ప్రసాదించమని అడిగాడు. దాన్ని బట్టి నువ్వు యుక్తమైన దాన్ని కోరినందున, నువ్వు అడగవలసిన దాన్ని అడిగావు గనుక, నువ్వు అడగనివి కూడా నేను నీకు ఇస్తున్నాను, ఐశ్వర్యమును మరియు ఘనతను. ఆయనేం అడిగాడు? వాళ్ళకి జడ్జిమెంట్ చేయడానికి, వాళ్ళని సరిగా పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని అడిగాడు. ప్రియులారా, గుర్తించాలి, దేవుని ముందు మనం కోరవలసిన దాన్ని కోరితే, ఇప్పుడు మనం కొంతమందిని గమనిస్తూ ఉంటాం, మోకాళ్ళుని ప్రభువా నాకు పిల్లల్ని, నాయన పిల్లల్ని ప్రభువా, దేవా నాకు బిడ్డల్ని. ఎందుకు అంటే అందరూ నన్ను గొడ్రాలంటున్నారు దేవా. ఓకే, గొడ్రాలు అంటున్నారు కాబట్టి నాకు కూడా ఒక బిడ్డ ఉంటే గొడ్రాలు కాదు, ఈమె కూడా సంతానవతి అని నన్ను సన్మానిస్తారు కనుక నాకు పిల్లల్ని. అలాగే రకరకాల విషయాలు దేవుని ముందు తీసుకెళ్ళి పెడతాం మనం. దేవా నాకు పైసలు ఈ ప్రభువా, పైసలు నాయన.
నేను నేను ప్రభా అప్పుల్లో ఉన్నాను, ప్రభా నాకు అప్పులు తీరిపోవాలి యేసు నామములో. ఓకే, నేను ఇందాక అబ్బాయి కూడా ప్రార్థన చేశాడు, అప్పులు తీర్చునైనా, పిల్లలు అయ్యా, అదయ్యా ఇదయ్యా అన్న. ఎందుకంటే ఈ ప్రార్థనలన్నీ కూడా మన అశోకుడు చేసింది ఎవరికో తెలుసా? సీనియర్స్ కాదు, జూనియర్లకి ఆదరణ కలిగించే ప్రార్థనలు అన్నమాట అవి. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి విజ్ఞాపనలు అవి. వాటి విషయంలో విజ్ఞాపన జరిగితే వారు పోనీ నా కోసం ప్రార్థన చేశారు, దేవునికి స్తోత్రమని కొంచెం ఆదరణ పొందుతారన్నమాట, ఊరడింపబడతారన్నమాట. నాకైతే మనసు రాదు. నాకు పిల్లలు కావాలన్నా ప్రార్థన చేయంటే, ఏం పిల్లలు అంటే మనిషి పిల్లలేనన్నా. నేనంటాను నాకు బిడ్డలు కావాలి అడుగు దేవుడిని అంటే, ఆ అడిగే మనిషి నాకు ఒక చిన్న బిడ్డలాగా కనపడుతుంది. పురుషుడైనా స్త్రీ అయినా నాకు పిల్లలు కావాలి అని అడిగితే వాళ్ళిద్దరూ కూడా నాకు చిన్న పిల్లల్లాగా. ఒక్కళ్ళే వస్తే ఆ ఒక్క స్త్రీ వచ్చింది అనుకో, ఆమె చిన్న పాపలాగా కనపడుతుంది, పసిపాపలాగా. భర్త వచ్చాడు అనుకో, పురుషుడే అడిగాడు అనుకో, సంతానం లేదన్నా సంతానం కోసం చేయండి, ఆయన ఒక చిన్న బాబులాగా కనపడతాడు నాకు. ఎందుకో చెప్పనా? పిల్లల సంగతి, డబ్బుల సంగతి, అవసరాల సంగతి, నిందల సంగతి, అవమానాల సంగతి, ఇరుకిబ్బందుల సంగతి, పెళ్ళిళ్ళ సంగతి, పెటాకుల సంగతి, ఇట్లా బోల్డన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల కుప్పంతా తీసుకెళ్ళి మనం దేవుని ముందు పోయడానికి తిప్పలు పడతాం. దేవా నాకు అది చేయి, నాకు ఇది చేయి, నాకు అలా చేయి, నాకు ఇలా చేయి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఓకే, నువ్వు అడిగితే నిన్నేం తప్పు పట్టడు, ఛీ నోర్మై పాపి అనడు. చిన్న పాప అడుగుతుంది బుజ్జి తల్లి అని ముచ్చటగా చూస్తాడు, ఆయన ఏం ఫీల్ కాడు. నేను కూడా మిమ్మల్ని ఎగతాళి చేయట్లే అట్లా అడిగినందుకు. అయితే అడిగేటప్పుడు కొంచెం వివేచనతో అడగండి. నీ మీద దేవుడు ఉంచిన బరువు బాధ్యతలను అనుసరించి గుర్తుబట్టి అడగండి. 14 కాదు, అవసరమైనదేదో నీవు గుర్తుబట్టి వివేచన ద్వారా తెలుసుకొని అడగగలిగితే ఇక మిగిలినవన్నీ కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. సొలొమోను అన్నీ అడగల, ఒకటే అడిగాడు. ఏమడిగాడు? విన్నారు కదా, జ్ఞానాన్ని. అడగాల్సిన దాన్ని సొలొమోను అడిగాడు. ఎందుకో చెప్తాను, దానికంత విలువ. సామాన్యంగా దేవుడు ప్రత్యక్షం అవుతాడండి, అది ఏం ఛాన్సు? డైరెక్ట్గా దేవుడే నిలిచి, నా కుమారి నీకు ఏం కావాలో కోరుకోమ్మా అని అడిగే ఘట్టం అమ్మో మామూలుదా? ఏమాత్రం మిస్ అయితే, ఒకసారి మీకు ఒక జోక్ చెప్పా కదా, ఓ భక్తుడికి దేవుడు ప్రత్యక్షమై, కుమారుడా నీకేం కావాలో కోరుకో అని. కోరుకో అంటే, ప్రభా మరి ఏది అడగాలి? చాలా రోజుల నుంచి నిరీక్షిస్తున్నాడు, దేవా నాకు కనబడు, నిన్ను అడగాలని. సడన్గా దేవుడు ప్రత్యక్షమాడు. చెప్పు నాయన నీకేం కావాలని కోరుకుంటున్నావు, చెప్పు నేను ఇస్తాను, త్వరగా వెళ్ళాలి చెప్పు అన్నాడు. వీడికి ఏం అర్థం కాల, ఏం చేయాలి, ఏం అడగాలని. ఏది అడిగితే ఇంటికాడ ఆమె ఏమంటుందో, పనికి మానోడు అదెందుకు అడిగా, ఇది అడగవచ్చు అంటదే, ఎందుకు వచ్చిన గొడవ అని. కొంచెం టైం ఇస్తావా దేవా, మావిడి దగ్గరికి వెళ్ళి కనుక్కొని వస్తాను. ఆమె సలహా తీసుకుంటా, సరే పోయిరానా. సరే వెళ్ళాడు, వెళ్ళి భార్యతో మాట్లాడి వచ్చాడు. మరి భార్య చూడు ఏం సలహా చెప్పిందో. వచ్చాడు, ప్రభా చెప్పు నాయన, దేవా చెప్పు నాయన ఏం కావాలి? ప్రభా నాకు డబ్బు కావాలి దేవా అన్నాడు. డబ్బు కావాలా? తప్పకుండా నాయన. ఎంత కావాలి అని అడిగాడు. డబ్బు కావాలని అడిగావు కదరా, ఎంత కావాలని అడిగాడు. అప్పుడు అన్నాడు, అసలు మొత్తం నీ దగ్గర ఎంత ఉంది ప్రభా అన్నాడంట. అసలు వాడి భార్య సలహా వాడు, ఆడోళ్ళు ఆయన దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రభా అసలు మొత్తం నీ దగ్గర ఎంత ఉంది ప్రభా అంటే మొత్తం ఇచ్చి. ఎందుకంటే ఛాన్స్ పోతే మళ్ళీ రాదు. దేవునికి మహిమ. మనిషి ఆశ చూడండి.
అవునా? ఒకసారి బాగా ధనవంతుడైన ఒకడిని పిలిచాడట. మానవుల్లో దురాశ, దాని యొక్క దుష్ఫలం ఎలా ఉంటుందో చూద్దామని, కొంతమందికి అనుభవం చూపించాలని ఒకడిని పిలిచి, ఈ కనుచూపు మేర కనబడుతున్న పొలమంతా నాదే, తెలుసు కదా నీకంటే? తెలుసండి అన్న. ఈ ఉదయం మొదలుకొని సూర్యుడు అస్తమించు వేళకు ఒక రాజు అనుకోండి, ఒక రాజు ఉదయం మొదలుకొని సూర్యుడు అస్తమించు వరకు ఎంత భూమిని నీవు దర్శించి ఈ జెండా పాతి తిరిగి సూర్యుడు అస్తమించు ఫలానా టైం కల్లా నువ్వు ఇక్కడికి చేరతావో అంత భూమి నీకు ఇస్తాను రా అన్నాడు. మామూలు అవకాశం కాదు, భయంకరమైన అవకాశం. ఇక బయలుదేరి పరిగెత్తటం మొదలుపెట్టాడు. తిండి తిప్పలు కూడా పక్కన పెట్టేసి, దాహం ఏమి పట్టించుకోవాలా, పరిగెత్తి ఆశ తీరట్లా వెళ్తా ఉన్నాడు. పోతా ఉన్నాడు. 3 దాకా పోతానే ఉన్నాడు. ఎందుకంటే ఎంత పోతే అంత నాదైద్ది కదా. చివరికి అక్కడికి పోయి ఆయన చెప్పినటువంటి 5 గంటల కల్లా తిరిగి ఆయన ఉన్న ప్లేస్కి రావాలి. ఈ కాస్త పరిగెత్తితే ఇది నాదైద్ది కదా, ఆ కాస్త పరిగెత్తటమేగా, పరిగెత్తితే ఇక నాదే కదా అని ఆశకు మితం ఎక్కడ? వరం లభించే అద్భుతమైన వరం. చివరికి పరిగెత్తి ఈ కొంచెం పరిగెత్తితే నాదే, ఈ కొంచెం పరిగెత్తితే నాదే అని పరిగెత్తి చివరికి చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ జెండా బాతి తిరిగి రిటర్న్ అవటం మొదలుపెట్టాడు. ఇంతవరకు చాలు, ఇంకా పొద్దుపోతుంది, అసలు మొత్తానికి మోసం వచ్చిందని తిరిగి ప్రయాణం పరిగెత్తుతూ ఉంటే ఎంత పరిగెత్తాడో తనకు తెలియకుండా చాలా పరిగెత్తాడు. చివరికి అర్థమైపోయింది, నేను త్వరపడకపోతే మొత్తం కోల్పోతానని. గొంతు ఎండిపోతున్న, నాలుక పిడచగట్టుకొస్తున్న, అడుగు వెయ్యలేని పరిస్థితి వచ్చిన ముండికి పడి పరిగెత్తుతానే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆ టైంకి అక్కడికి చేరకపోతే ఇది మొత్తం కోల్పోతానని. కానీ మీకు తెలుసా, వెళ్ళాడు, తిరిగి సగం దూరం కూడా రాకుండానే పడి చనిపోయాడు. అప్పుడు రాజు తనతో కూడా ఉన్న వాళ్ళని, వాడు ఎక్కడున్నాడో గుర్తుపట్టండి, ఎంత దూరం పోయాడో, ఎక్కడ పడిపోయాడో గుర్తుపట్టండి, ఖచ్చితంగా వాడు చచ్చిపోతాడన్నాడు. ఎందుకంటే మానవుడి ఆశ రాది, మానవుడి ఆశకు హద్దులు లేవురా, ఆశలకు మితం లేదురా. సంవత్సరాల తరబడి తింటానే ఉంటాడు, తిండి మీద వాంఛ జావదు. సంవత్సరాల తరబడి ఏవో వింటానే ఉంటాడు, వినేదానికి ఆశ జావదు. సంవత్సరాల తరబడి చూస్తానే ఉంటాడు, చూసేదాని మీద ఆశ జావదు. శారీరక వ్యామోహాలు ఎన్నెన్నో రకాలుగా తీర్చుకుంటానే ఉంటాడు, కానీ అవి తీర్చుకునే కొద్ది ఇంకా ఎక్కువైపోతానే ఉంటుంది, కానీ వాటిని ఇంకా చాలు అని ముగించలేడు. టోటల్ మానవుడి లైఫ్, వాడి ఆలోచన విధానం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక ఆ నమ్మకంతోనే వాడిని వెళ్ళమన్నాను. అంటే వాడు వెళ్ళిన తర్వాత రాజు దగ్గర ఉన్నోళ్ళు అంటారు, వాడు ఎంత తిరిగితే అంత భూమి అంటే మరి చాలా కోల్పోతాం కదా మనం, అంటే వాడిని రానిండ్రా ముందు అంటాడు ఆయన. ఎందుకంటే అసంభవం రా వాడు రావటం. మానవుడి ఆశ అనే దాన్ని నేను ఎరుగున్నాను కనుక దాన్ని బట్టి నేను చెప్పాను. అందుకే పౌలు మహనీయుడు తిమోతికి రాసిన పత్రికలో అంటాడు, ఈ లోకములోనికి మనం ఏమీ తేలేదు, ఇక్కడ నుంచి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందము అన్నాడు. ఏదేదో ఊహించుకొని ఏవేవో కలలు కానీ, ఓ అట్లా ఇట్లా అది ఇది, గాలి మేడలు గట్టవాకురా, ఊహల ప్రపంచాల్లో తేలిపోవాకురా. నువ్వు ఎంత తిప్పలబడినా ఇంకా నీ ఆశకు మితం ఉండదురా, ఎక్కడ తృప్తి దొరకదురా. ఇదంతా ఎండమావి. కాబట్టి కలిగి ఉన్న దాంతో, కలిగిన వస్త్రం, కలిగిన ఆహారం, కలిగిన నివాసం, స్తోత్రం. ఇంకా అదనంగా దేవుడు దీవించిస్తే స్తోత్రం. కానీ ఉండటానికి తినడానికి కాస్త దేవుడు ఇబ్బంది లేకుండా చూసుకుంటే అంతే చాలని తృప్తి కలిగి దేవుని సేవించుటలో మనస్సు నిలిపి ఉండాలి అంటాడు తిమోతికి రాస్తూ పౌలు మహనీయుడు. మన మైండ్ అంతా ఆయనతో డిపెండ్ అయి ఉండాలి, ఆయనతో లింక్ అయి ఉండాలి. ఆయన
పరలోకంతో అనుసంధానమై ఉండాలి, భూలోకం వైపు చూడకూడదు. ఇవన్నీ కూడా లయమైపోయేటువంటి హస్తకృతాలే. ఇవేవి ఉండవు. ఇక్కడ ఘనతలు ఉండవు, గొప్పలు ఉండవు, ఇక్కడ కట్టేటువంటి భవంతులు ఉండవు, ఈ భూమండలమే ఉండదు, దీని మీద నివాసం ఉంటున్న నీ దేహము కూడా ఉండదురా పిచ్చోడా. ఈ మాటలు వింటేనే కొంతమందికి అమ్మో శాలిని మన వైరాగ్యం బోధిస్తాడంటారు. మరి వైరాగ్యం కాకపోతే భూలోకం బోధించాలింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది తెలుసుకుంటేనే కదా మనిషి దేవునితో లింక్ అయ్యేది. లేకపోతే మనిషికి లోకాన్ని లింక్ చేద్దామేంది? అట్ట తిప్పలబడుతున్నారు కొంతమంది మనిషికి లోకాన్ని లింక్ చేయడానికి. కాదు, మనిషికి పరలోకాన్ని లింక్ చేయాలి, దేవునితో ట్యూన్ చేయాలి. అది నా ప్రయాస, నా కష్టం. నాతో అనుసంధానం చేసుకోవడానికి కూడా కాదు, మీ అందరినీ దేవునికి లింక్ చేయాలనేది, ఆ లోకానికి మిమ్మల్ని ఆయత్తపరచాలనేది నా పిలుపు, ఏర్పాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కటే ఛాన్స్, దేవుడు నిలిచాడు, ఏం కావాలో కోరుకో అన్నాడు. చాలా అడగొచ్చు, దేవుడే అంటాడు, ధనమునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను. రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఏం కావాలి? శత్రువులు ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలంటే అవి ఏవి అడగలా నువ్వు? సరైన రీతిని పాలించడానికి కావలసిన జ్ఞానాన్ని అడిగావు. అంటే దేవుడు అనుకున్నది అడిగాడు. అందుకని ఆయన అడగనివి కూడా సొలొమోనుకు దేవుడు దయచేశాడు. ఇది వివేచన పరుని యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. యుక్తమైన దాన్ని దేవుని ముందు నీవు అడిగినట్లయితే ఇక మిగిలినవి నీవు అడగనివి, నీకు అక్కరగా ఉన్నవి కూడా దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. అందుకే వివేచన కావాలి. అర్థమైందా? ఇదే విధంగా మీరు బైబిల్లో చాలామంది భక్తుల జీవితాల్లో దీన్ని మీరు గుర్తుపట్టగలుగుతారు, చూడగలుగుతారు. హన్నా బిడ్డను అడిగింది నిజమే, కానీ హన్నా షిలోహులోనున్న మందిరంలోనికి వెళ్ళి తరచుగా ప్రార్థన చేస్తూ వచ్చింది. కానీ ఎన్నిసార్లు ఆమె విజ్ఞాపన చేసినా ఆమెకు సమాధానం రాలా. ఎందుకు అంటే తన సవతి, అంటే తన భర్తకు రెండవ భార్యగా ఉన్నటువంటి పెనిన్నా అనే ఆమె సంతానవతి అయింది. తానేమో గొడ్రాలుగా ఉంది. గనుక ఈ గొడ్రాలు అనే నెపం తొలగించుకోవాలి, నా చేతుల్లో కూడా బిడ్డల ఆనందం ఉండాలి అని ఆరాటపడింది, వేదన పడింది, తిండి మానేసింది, దుఃఖపడింది. ఎల్కానా అంటాడు, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా? ఇదేమి మాటో నాకు అర్థం కాదు. ఆయన ఏమైనా ఉయ్యాలో చూపిద్దా? ఓదార్చానికి ఎన్ని మాటలు. ఆయన పాప ఆయన ఓదార్పు చూడు, విచిత్రమైన ఓదార్పు. 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా అంటే, పిల్లలకేవో స్త్రీకి ముద్దు ముచ్చట్లు ఉంటాయి, అవన్నీ ఆయనకి ఎక్కడ చేసిద్దండి? ఏదో ఆయన తెలివి కొద్ది ఆయన ఓదార్పు అన్నమాట. కానీ ఎంత చెప్పినా ఆమె ఓదార్పు పొందనొల్లకున్నది. సరే అయిపోయింది. షిలోహులో ఉన్న మందిరానికి పోతుంది, దేవుడికి మొరపెడుతుంది, వస్తుంది, కానీ ఆన్సర్ లేదు. ఫైనల్లో మనం గమనించినట్లయితే హన్నా ఆ వెళ్ళి వచ్చే పరంపరలో షిలోహులోనున్న మందిరంలో జరుగుతున్నటువంటి విషయాలు కొన్నింటిని గుర్తుపట్టింది. ఏమిటి అంటే, ఇశ్రాయేలు జనాంగం దేవుని సేవించే విషయంలో కూడా విసిగిపోయారు, అసహ్యపడ్డారన్న విషయం ఆమె గ్రహించింది. ఎందుకో తెలుసా? ఏలీ కుమారుల యొక్క దుశ్చర్యలు, దురాగతాలు, వాళ్ళు చేస్తున్నటువంటి నీచ కృత్యాలు. రెండవది, పెద్ద వయసు కూడా అయిపోతున్నాడు ఏలీ. ఉన్న దైవజనుడు మంచివాడేమో ముసలివాడు అవుతున్నాడు, దేవుని దగ్గరకు చేరేదానికి రెడీ అవుతున్నాడు. తరువాత వారసత్వంలో వచ్చి దేవుని సేవించాల్సిన వాళ్ళేమో భ్రష్టులైపోయారు. మరి ఈ స్థితిలో మరి వాళ్ళని దేవుడు ఒప్పుకోడు. ఉన్నాయనేమో మరి యాత్ర ముగించే స్థితికి వచ్చాడు. అంటే ఉన్న దీపం ఆరిపోతుంది, మిగిలినవి దీపాలు అవుతాయంటే శాపాలై కూర్చున్నాయి. మరి ఇప్పుడు ఎట్లా? ఒకప్పుడు గొడ్రాలు అనే ఫీలింగ్ తనలో ఉంది, ఒకప్పుడు సంతానవతి అయితే చాలు అనుకుంది. కానీ ఇప్పుడు షిలోహులోనున్న మందిర పరిస్థితిని గుర్తుపట్టి, ఇప్పటిదాకా నేను నా గొడ్రాలు అనే నెపం తప్పించుకోవడానికి, ఆ మాట తొలగించుకోవడానికి దేవుణ్ణి అడిగాను. సో ఇప్పుడు నేను అలా అడగకూడదు.
ఎందుకంటే అంతకుముందు అడిగింది నాకు బిడ్డల్ని అని, సంతానం ఇవ్వమని. పర్టికులర్గా నాకు ఆడపిల్లనో మగపిల్లను ఇవ్వమని అడగల, సంతానమి. ఆమె ఆనందపడుతుంది, నేనేమో ఏడుస్తున్నాను అని దేవునికి మొర్ర పెట్టుకున్నట్టుంది. కానీ తరువాత సన్నిధిలో ఉన్నటువంటి అవసరతను గుర్తెరిగి నాకు మగ పిల్లను దయచేయమన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే నాకు ఏదో ఒక బిడ్డని ఇవ్వమని అడగొచ్చు, కానీ అడగలా. తన బాధ్యత ఏమిటో గుర్తుపట్టింది. దేవుని మందిరంలో ఉన్న దీపం ఆరిపోయే పరిస్థితికి వస్తుంది కనుక ఆ దీపం ఆరిపోకముందే మరొక దీపం వెలగాలి. ఏమండి? గ్రహించింది, తన బాధ్యత ఏమిటో గుర్తుపట్టింది, దేవుని ముందు తీర్మానం చేసింది. నేను చెప్తున్నా, అందరూ ఇశ్రాయేలు స్త్రీలందరూ వేరు, హన్నా వేరు. అందుకే దేవుడు ప్రత్యేకంగా హన్నాని దృష్టించాడు. అందరిలాంటిది కాదు హన్నా, మంపు మాలోకం కాదు, చురుకైన స్త్రీ. ఎందుకో తెలుసా? చాలామందికి బిడ్డల్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు జనాంగంలో చాలామంది స్త్రీలకి బిడ్డల్ని ఇచ్చాడు. ఆఖరికి ఎల్కానాకు మరో భార్య అయినటువంటి పెనిన్నాకు కూడా సంతానం ఇచ్చాడు. కానీ వారికి ఇవ్వబడిన సంతానం అంతా ఎలా పెరుగుతుందో దేవునికి తెలుసు. కానీ హన్నాకి నేను సంతానం ఇస్తే ఆమె ఎలా పెంచుతుందో కూడా దేవునికి తెలుసు. ఆ భారం కలిగిన స్త్రీగా హన్నాని గుర్తించాడు దేవుడు. హన్నా అడిగింది, నాకు మగబిడ్డను దాయిచేయి, వాడు పాలు విడవగానే నీ సన్నిధిలో ఎదుగునట్లు వాడిని నీకు అప్పగిస్తా దేవా అని మూలుగులతో దేవుని ఎదుట తన హృదయాన్ని కుమ్మరించి ఆ రోజు అడిగింది. ఏ కారణం చేత అడిగింది? గొడ్రాలు అనే నెపం తొలగించుకోవటానికి అడిగిందా? లేకపోతే ఆరిపోతున్న దీపం ఆరిపోకముందే నా దేవుని సన్నిధిని మరో దీపం వెలగాలని కోరుకొని అడిగిందా? అక్కడున్న పరిస్థితులన్నిటినీ వివేచించింది. వచ్చి అడుగుదామనుకున్న రీతి వేరు, తర్వాత అడగాల్సిన రీతిని అడిగింది. అడగటమే కాదు, అన్న మాట ప్రకారం అలానే పెంచింది. అది అన్న యొక్క విధానం. మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆమె కాదు, సంతానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒకవేళ వాళ్ళందరికీ దేవుడు ఇచ్చినట్లయితే వాళ్ళు ఎట్లా పెంచేవాళ్ళు? పాలు విడవగానే, పాలు విడిచిన బిడ్డ అంటే నాకు తెలిసి ఒక 3 నుంచి 5 సంవత్సరాల లోపు వయసు. 3 నుంచి 5 సంవత్సరాల లోపు వయసు అండి. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అనుకుందాం. 4-5 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి బిడ్డ కన్నతల్లి అలాగ మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే మౌనంగా ఉంటాడా? పొర్రాపాటును కూడా ఉండడు. కానీ సమూయేలు ఉన్నాడు. ఎలా ట్రైనింగ్ ఇస్తే ఉన్నాడు? నాకు ఇప్పటికీ 1,000,000 వరహాల ప్రశ్న. రేపు దేవుని చిత్తమైందన్న దేవుడు ఆమె ఉండే ప్రాంతానికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఆమెను అడుగుతా, అసలు ఎట్లా పెంచారండి మీరు అని అడుగుతాను హన్నా గారిని. ఆశపడుకు చెల్లెమ్మ పాటలో హన్నా వలె మన దొరకావలే అని పలికినప్పుడు హన్నా గొప్పతనం నాకు తెలుసు కనుక మనస్ఫూర్తిగా బలికా. దేవునికి స్తోత్రం. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా. ఈ బోర్డు ఎటుపోయాడు? ఈడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పిలవండి. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా,
కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనల అన్నావలె మన దోర్గావలె ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల అన్నావలె మన దోర్గావలె ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై పవిత్రమైన హృదయము కలిగి ప్రభు కొరకు జీవించాలమ్మ పవిత్రమైన హృదయము కలిగి ప్రభు కొరకు జీవించాలమ్మ ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా దేవునికి మహిమ హల్లెలూయా పిల్లరా కరెక్ట్గానే అడిగిందా ఇంకా మిగిలిన మ్యాటర్ ఏమో అడగల స్ట్రైట్గా గురి చూసి కొట్టినట్టు అడిగింది నాకు ఒక మగ బిడ్డ నువ్వు పాలు విడవగా తెచ్చి నీకు అప్పచెప్తా కావాలంటే చూసుకో నాకు తెలిసి అసలు ఎట్లా అప్పచెప్పిద్దో చూద్దామని ఇచ్చాడేమో అనిపించింది నాకు పాలు విడవగానే ఎట్లా పెంచింది ఎలా అప్పచెప్పి ఆయనకి ఎందుకు తెలీదు సర్వజ్ఞుడైతే సమూయేలు గొప్ప కాదు నాకు ఆయన్ని పెంచిన హన్నా గొప్ప నాకు కొడితే గట్టిగా కొట్టు లేకపోతే సర్దుకో దేవుని మయంపరచు హల్లెలూయా నాకు సమూయేలు గొప్ప కాదు సమూయేలుని అట్లా రెడీ చేసిన హన్నా గొప్ప ఇది ఎట్లా పెంచితే అట్లా తయారయ్యాడు ఇప్పటికీ అర్థం కాదు నాకు అటుపక్క ఏలితో మాట్లాడుతూ ఉంటుందా అయ్యా నేటి నుండి వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే ఆ మాట ఉంది స్పష్టంగా చిన్న బాలుడు కాబట్టి వాడు అనే పదం వాడాడు అక్కడ వాడు అక్కడనే యెహోవా సన్నిధిని మ్రొక్కెను సాగిలపడి మ్రొక్కెను అది చూసి ఏలి కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు వీడి వయసు చిన్నది ఇంత చిన్నవాడు వాళ్ళమ్మ ఆ మాట చెప్పకని వీడేంటి ఇంత అద్భుతంగా సాగిలపడ్డాడు సమూయేలు ఉంటావా అమ్మ వెళ్తావా ఏం అడగల ఉంచేసేయమ్మా అన్నాడు ఎందుకో తెలుసా ఏలి గొప్పతనం అక్కడ కనపడిద్ది నాకు దేవునికి స్తోత్రం తన కుమారులలో చూడనిది సమూయేలులో చూశాడు ఏలి ఎవరిలో చూశాడు తన కుమారులలో కనబడనిది పసిబిడ్డైనటువంటి శామ్యూయేల్లో చూశాడు చూసి ఆశ్చర్యపోయి నా తరువాత షిలోహు మందిరంలో దీపం పెట్టేవాడు దీపమై ఉండాల్సినోడు సమూయేలే ఎందుకంటే అంత చిరుప్రాయములో ఇంత విధేయత కలిగి ఉన్న ఇతడే దేవుని ఏర్పాటులో ఉన్నవాడు అక్కడ యథార్థంగా ప్రవర్తించాడు ఏలి ఒకవేళ ఏదన్నా వంచన బుద్ధి పెట్టుకొని అంత విధేయత అంత వినయం అంత దీన మనసు చూసి అమ్మో ఇక్కడ ఇతను ఉంటే నా పిల్లలకి ప్లేస్ లేకుండా అయిపోతుంది అని తర్వాత తీసుకొద్దు కానీ తీసుకెళ్ళమ్మా అనలా తన బిడ్డలు ఎంత దారి తప్పారో తెలుసు దీనురాలైన హన్నా సంతానమైన సమూయేలు ఎంత జ్ఞానవంతుడయ్యాడో తెలుసు ఏర్పాటు ఎవరి మీద ఉందో గుర్తించాడు ఏలి తన పిల్లల మీద లేదు సమూయేలు మీద ఉంది దాన్ని గుర్తించాడు నువ్వురా ఇక్కడ ఉండాల్సిన వాడివే నువ్వురా నా దేవుని సన్నిధిలో నిజముగా ఉండాల్సిన వాడివే అన్నా నీవిచ్చిన మాటను నేను కూడా స్వీకరిస్తున్నా వదిలిపెట్టిపోమ్మా ఏ దేవుణ్ణి వాడికి తల్లిగా తండ్రిగా పెంచావో ఆయనే వాడికి తల్లి తండ్రి ఉంటాడు అన్నా నీవు ధన్యురాలవు దేవుడు నిన్ను దీవిస్తాడు పో నీ బిడ్డ కాదు సైన్యములకు అధిపతి యెహోవా బిడ్డ హల్లెలూయా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా బిడ్డ వెళ్ళు వెళ్ళు ఇక హన్నా వెంటబడి ఏడిసి మొత్తుకొని పోలా
చక్కగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడికి ఉపచారం చేశాడు. ఏలి ఎదుట సమూయేలు యెహోవాకు పరిచారము చేయువాడాయను అనుంది లేఖనంలో. తర్వాత మీకు ఇంకొక సంగతి కూడా చెప్తా. అడగాల్సినదేదో దేవుడిచ్చే ఆత్మ వివేచనతో స్పష్టంగా అడగగలిగితే మనం మిస్ అయిన వాటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడన్న పాయింట్కి ఇక్కడ కూడా ఒక నిరూపణ ఉంది. గొడ్రాలు అనే నెపం తొలగించుకోవడానికి తనకు కూడా పిల్లలు ఉంటే బాగుండు అనుకుంది కదా అన్న. కానీ ఇప్పుడు దేవుని సన్నిధిని బాధ్యత గుర్తెరిగి, అవసరతను గుర్తెరిగి దానికి సంబంధించి అడిగింది. ఒక్క మాట మీరు చెప్పండి, పిల్లోడంటే అమాయకుడు ఉన్నాడు అనుకుందాం, ఆ మాతృ హృదయం ఎంత అల్లల్లాడుంటుందో ఒక్కసారి ఊహించండి మీరు. పిల్లవాడి కంటే ట్రైనింగ్ ఇచ్చేసింది, దేవుడే నీ తల్లి, దేవుడే నీ తండ్రి అని చెప్పింది. తర్వాత దైవజనుడికి అప్పచెప్పింది. తర్వాత ఒక్కసారి అమ్మ మనసులోకి వెళ్ళి మీరు చూడండి, హన్నాని అమ్మ మనసులోకి వెళ్ళి చూడండి. మనకే ఎలా అనిపిస్తుంది? బాలుడైన సమూయేలు దేవాలయంలో పండుకున్నాడు అంటే ఏ మధ్యరాత్రి లేచి గావు కేకేస్తే ఎవరు అతన్ని పట్టించుకునేది? పెద్ద ఆయనకి కళ్ళు కనిపించవు సరిగా. అయ్యా నేనున్నాను నాన్న అని వచ్చి ఆ బిడ్డను హత్తుకునేది ఎవరు? అప్పటిదాకా తన ఒడిలో పెరిగిన పసికందే. సమూయేలు ఎట్లా ఉన్నాడు అది వేరే సంగతి. హన్నా ఎలా ఉంది అసలు? ఒక అమ్మ గుండె ఎంత ద్రవించిద్దో ఊహించండి. ఎంత ఏడ్చుకొని ఉంటుందో, ఎంత బాధపడి ఉంటుందో, ఎన్నిసార్లు దేవునికి మొర్ర పెట్టుకొని ఉంటుందో. నా బిడ్డ కాదు, నీ బిడ్డలే, వాడు జాగ్రత్త, నీకు అప్పచెప్పాను, నువ్వు చూసుకుంటావులే దేవా, నువ్వే కదా నాకు ఇచ్చింది వాడిని అని ఎంత. ఇప్పుడు ఈ రాత్రి వేళ నా బిడ్డ ఏం చేస్తున్నాడో, ఈ పూట తిన్నాడో తినలేదో. పనికిమాలిన కొడుకుల గురించే అమ్మలు ఎంతో భయంకరంగా ఆలోచిస్తారు, కూడుబెట్టని కొడుకుల గురించే. అలాంటిది ఆ చిరుప్రాయంలో నువ్వు దేవుని బిడ్డవు నాన్న అంటే అలాగ లోబడిపోయి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా అని అమ్మ మాట కోసం అలాగ ఆగిపోయిన ఆ కొడుకు విషయంలో, అంత మంచి కొడుకు, అంత ముద్దుల కొడుకు, అంత చిన్ని కొడుకు విషయంలో అన్న గుండె ఎంత వెలవెల్లాడుంటుందో ఒక్కసారి ఊహించండి ఆ ప్లేస్లోకి వెళ్ళి. అవునా? మనకే ఆ చిన్నవాడిని ఊహించుకుంటే బాధ కలిగిద్ది, మరి కన్న తల్లికి ఇంకా. అయినా పర్వాలేదు, దేవుని చిత్తం, ముందు దేవుని సన్నిధి, దేవుని కార్యం జరగాలి, దేవుని సంకల్పం నెరవేరాలి. ఇశ్రాయేలు దారి తప్పేటట్టున్నారు, వారిని త్రోవలోకి తీసుకొని రావడానికి భక్తుడు కావాలి. అది నా బిడ్డే అవుతాడని దేవుడు కృప చూపినట్టున్నాడు. పర్వాలేదు, దేవునికి మహిమ కలిగితే అంతే చాలు, నా దేవుని సంకల్పం నెరవేరితే అంతే చాలు. ఇక వాడు ఏమైపోయినా ఆయనే చూసుకుంటాడు అని అప్పచెప్పినందుకు మీకు తెలుసా, దేవుడు సమూయేలు తర్వాత హన్నాకి ఇంకా సంతానాన్ని ఇచ్చాడు. నీవు నా సంకల్పాన్ని ఎరిగి నా చిత్త ప్రకారం నువ్వు అడిగావు, నువ్వు ఆలోచించావు, నా విషయమై నువ్వు ఆలోచించావు, భారం కలిగి ఉన్నావు, నీ బాధ్యతను గుర్తుపట్టావు. చాలామంది వచ్చారు కానీ అన్నా ఈ పాయింట్ని గుర్తు చేసి అడగలను నన్ను. నువ్వు గుర్తుపట్టావు అన్నా, నువ్వు గుర్తుపట్టావు. అందుకే యుక్తమైన దాన్ని నువ్వు చేసావు, నువ్వు అడిగావు, నువ్వు పొందావు, నువ్వు చేసావు కనుక ఇదిగో నువ్వు అడిగావు కదా సంతానాన్ని. చెప్పు. మొదటి సమూయేలు గ్రంథములోనే 2వ అధ్యాయము 21వ వచనం. అది యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిన ఉండి ఎదుగుచుండెను. అబ్బా, దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి ఒకసారి. అది సంగతి. పిల్లల్ని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని మొత్తాన్ని ఇచ్చాడు. ఎంతమందిని ఇచ్చాడు మొత్తం? సమూయేలు గాక
ఇంకా ఇంకా నీ నీ ఆనందం తీర్చుకో తల్లి, సమృద్ధిని ఇచ్చేశాడు ఇక. అవునా? సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇంక వేరే వేరే ఏం అడగల, తనకున్నది అలాగా దేవుని కొరకు చేసేసింది. దేవుడు సమృద్ధిగా ఒకనికి ప్రతిగా ఐదు ఇచ్చాడు, ఒకటికి 5 ఇచ్చాడు అన్నమాట. ఆయన సొలొమోను అడిగాడు ఏమని? జ్ఞానం మిమ్ము ప్రజల్ని ఏలుటకు, అంటే ఐశ్వర్యాన్ని ఘనతను కూడా ఇచ్చాడు. సొలొమోను పరిపాలనలో చాలా వరకు దేశం సుభిక్షంగా ఉంది. దేశం యొక్క ఖ్యాతి ప్రపంచానికి మొత్తానికి వ్యాపించింది. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి సొలొమోను దర్శించిపోయారు. అందులో షేబా దేశపు రాణి ఒకటి. అవునా? అది అడగాల్సింది అడిగితే మిగిలినవి ఆయన చూసుకుంటాడు. సో జూనియర్ విశ్వాసులు, అంటే కాస్త ఆత్మీయ పరిపక్వత లేనటువంటి విశ్వాసులు అడిగినట్లు ఆత్మీయ పరిపక్వత పొందిన విశ్వాసులు అడగరాదు. మన విజ్ఞాపన దేవుని ఆత్మ అనుగ్రహించే వివేచన ద్వారా దేవునికి చెందినదై ఉండాలి. మన మీద దేవుడు ఉంచిన భారం ఏంటి, దానికి సంబంధించినవి ఏంటి, అవి నువ్వు దేవుని ముందు ఉంచాల్సిందే. శాంసన్ దేవుని చిత్త ప్రకారం యుద్ధం చేయాల్సినోడు, శత్రువుల గుండెల్లో నిద్రపోవాల్సినోడు ఢిల్లీలో ఒళ్ళో తల పెట్టాడు. శుభ్రంగా క్షవరం చేయించేసింది, మొత్తం క్లీన్ అయిపోయింది. బలం పోగొట్టుకున్నాడు. అర్థమైందా? బలం పోగొట్టుకున్న తర్వాత శత్రువులు 2 కళ్ళు పీకేశారు. వాస్తవంగా ఒక మాట చెప్పండి, సొలొమోను కారణజన్ముడా కాదా? కారణజన్ముడు. ఒక కారణాన్ని బట్టి దేవుని వలన అనుగ్రహింపబడిన వాడు. ఏంటంటే ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఫిలిస్తీయులను ఎదిరించడానికి, శత్రువులను తరిమికొట్టి తన ప్రజలను కాపాడుకోవడానికి ఒక కారణాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన సంతానం సంసోను. కానీ కొంత నెరవేర్చాడు, కొంత నెరవేర్చేదానికి లోకాకర్షణలకు లోనైపోయి బలహీనపడ్డాడు. బలహీనపడ్డ తర్వాత తనకు తగిన శాస్తి జరిగింది. ఏంటంటే బలహీనుడైపోయాడు. తర్వాత 2 కళ్ళు కోల్పోయాడు. శత్రువుల చేతుల్లో బందీ అయిపోయాడు. దొంగల మధ్యలో తాను కూడా ఒక నేరస్తుడిలాగా తిరగలి విసురువాడయ్యాడు. బలమైన కార్యాలు జరిగి ఎగిరి వచ్చే సింహాన్ని అలా పట్టుకొని మేకపిల్లను చీల్చేసినట్టు చీల్చి అవతల పడేసిన వాడు. 300 నక్కల్ని పట్టుకొని తోకలకు దివిటీలు కట్టి వాళ్ళ చేలన్నీ గందరగోళం చేసినవాడు. గాడిద దవడ ఎముకని ఆయుధంగా చేసుకుని 1000 మందిని 2 కుప్పలుగా పడగొట్టిన బలవంతుడు. పట్టణపు ప్రాకారపు తలుపుల్ని తీసుకెళ్లి కొండపేటు మీద పెట్టినవాడు. ఇంత బలీయమైన వాడు కళ్ళు పోగొట్టుకొని తిరగలి విసురువాడయ్యాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైన అంతస్తుకు చేరి తెలిసి తెలియని దోషాలతో, తొట్టుపాట్లతో బలహీన పడిపోయి ఆత్మీయంగా దిగజారిన స్థితిలో ఉన్నవారు కూడా కొంతమంది వేదన పడతా ఉంటారు. ఇంకా దేవుడు నన్ను కనికరిస్తాడంటావా, ఇంకా నన్ను వాడుకుంటాడంటావా, ఇంకా నా చేతన అయిద్దంటావా, ఇంకేముందులు అయిపోయిందిగా, పోగొట్టుకున్నాక నా పని అయిపోయింది కానీ నిరాశ ఊబిలోకి పీకల దాకా పోయి ఉంటారు. కానీ ఇక్కడ సంసన్ మనకు ఒక పాఠం. సంసోను ఒక పాఠం మనకి. సంసోను భౌతికంగా దెలీలా చేత మోసపోయి శత్రువుల చేతికి చిక్కి ఓటమి పాలైనట్టు కనపడుతున్నాడు. కానీ దేవుని యందలి విశ్వాసం విషయంలో, దేవుని నమ్మి దేవుని చిత్తం నెరవేర్చాలన్న ఆకాంక్ష విషయంలో మాత్రం ఓడిపోలేదో. చాలా పట్టుదలగా ఉన్నాడు. కాకపోతే ఇలాగ అయిపోయింది నా పని, ఎందుకు ఇంత బుద్ధిహీనంగా అడుగేశాను, ఏమి చేయాలని దేవుడు ఆశించాడు, నేనేం చేశాను అయ్యో అని ఆవేదన పడి దేవుని గురించి ఆలోచించి ఒక్కటి తెలుసుకున్నాడు. పడిపోయిన వారి మీద కూడా కృప చూపి తిరిగి లేవనెత్తి వారి పట్ల తన చిత్తం, సంకల్పం నెరవేర్చే దేవుడు నా దేవుడు. మనుషులు విసర్జించినంత తేలిక నన్ను విసర్జించడు ఆయన. కాబట్టి నేను ఇప్పుడు యుక్తంగా ఆలోచించాలని ఆలోచించి దేవుని ఏమని వేడుకున్నాడో తెలుసా? దేవా, నువ్వు నన్ను ఎందుకు పుట్టించావో నీ చిత్తము కొంతే నెరవేర్చాను. ఇంకా శత్రుశేషం మిగిలిపోయింది. ఏంటి ఏమడుగుతున్నాడు? ఇంకా వేరే ఏం అడగట్లా. నాకు అయి చేయి, నాకు ఈ చేయి, నాకు అలా చేయి, నాకు ఇలా చేయి, నన్ను కాపాడు, అది ఏం అడగట్లా. నా 2 కన్నుల నిమిత్తము ప్రతిసారి వాళ్ళని దెబ్బతీసిన ప్రతిసారి ఏదో ఒక వంక చూపించే కొట్టాడు వాళ్ళని.
ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ అలా రేపాడు సంసోనుని. అర్థమైందా? ఫిలిస్తీయుల అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. అరే, మన జనాంగంలో బోల్డ్ అంతమంది ఉంటే నువ్వేంట్రా అన్య స్త్రీని చేసుకుంటానంటావు, నీకేం పిచ్చా అంటే, లేదు నేను ఫిలిస్తీయుల అమ్మాయినే చేసుకుంటాను, నాకు ఆ అమ్మాయే నచ్చింది అన్నాడు. కారణం చూపిస్తున్నాడు, అమ్మాయి నచ్చింది, నేను ఆ అమ్మాయిని చేసుకుంటానని. కానీ లేఖనం ఏం చెప్తుందో తెలుసా? ఫిలిస్తీయులకు ఏమైనా చేయవలెనని అతడు యెహోవా ఆత్మచేత, దేవుని ఆత్మచేత రేపబడినన్న సంగతి అతని తల్లిదండ్రులకైనను తెలియకపోయెను. అట్లా ప్రతిసారి వాళ్ళ మీద దాడి చేసిన ప్రతిసారి ఏదో ఒక వంక చూపించి దాడి చేసినట్లు ఈసారి నా 2 కనుల నిమిత్తము ఒక్కసారే ఫిలిస్తీన్ల మీద నన్ను పగ తీర్చుకొననిమ్ము అంటే అర్థం ఏంటో తెలుసా? జస్ట్ ఈ వంక కనపడుతుంది. టోటల్గా అతని ఆలోచన ఏంటో తెలుసా? దేవా, నేను ఒక తప్పు చేశాను, శత్రుశేషాన్ని రుణశేషాన్ని మిగిల్చకూడదంటారు, నేను అది మిగిల్చాను, తప్పు చేశాను, నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు, నాకు ఛాన్స్ ఇవ్వు, ఇక నేనేం అడగను, నాకు 2 కళ్ళు మళ్ళీ ఈమెను అడగను, లేకపోతే ఇంకొకటి ఏదో చేయమని నేను ఏది అడగను, వారందరికీ పనిష్మెంట్ చేయడానికి నాకు ఛాన్స్ ఇవ్వు అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. సో ఆత్మీయ జీవితంలో పడిపోయి దిగజారిపోయిన స్థితిలో కూడా సంసోన్ జీవితాన్ని చూసినప్పుడు మనకు నిరీక్షణ ఉంది అని చెప్పడానికి దేవుడు ఆయన ఉదంతాన్ని రాయించాడు. ఈరోజు ఇక్కడ కూర్చొని వింటున్న వారు కావచ్చు, లైవ్ ద్వారా వింటున్న వాళ్ళు కావచ్చు, తర్వాత వినబోతున్న వాళ్ళు కావచ్చు. ఒకవేళ మీరు ఏదో అనుకొని వచ్చారు, కొంత నెరవేర్చారు, కొంత నెరవేర్చబోయేటప్పటికి ఏవో ఆకర్షణలు అడ్డొచ్చాయి, శోధింపబడ్డారు, బలహీనపడ్డారు, ఇక మిమ్మల్ని మీరు అయోగ్యులుగా అనర్హులుగా ప్రకటించేసుకొని దేవుడిచ్చేటువంటి ఆ కృపను పొందకుండా తప్పిపోయిన స్థితిలో ఉన్నారేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయిపోలా, నీకు ఇచ్చింది అయిపోలా, నీవు గుర్తుపట్టి దేవా వేరేదేది అడగను కానీ ఏ సంకల్పం కోసం నన్ను పిలిచావో, ఏ ఉద్దేశం నాలో నెరవేర్చాలనుకున్నావో దాన్ని నేను మిస్ అయ్యాను, నా యందు కనికరపడు, నేను నీ సంకల్పము నెరవేర్చినట్లు, నీ చిత్తము నెరవేర్చినట్లు, ఇదిగో నాకు ఫలానా విషయంలో నాకు కృప నీవు, నన్ను ఇందుకు పిలిచావు, అది నేను నెరవేర్చడానికి నాకు సహాయం వచ్చేయి, ఇంకా నేనేది అడగను అని నువ్వు దేవుని ముందు నిలబడు. సంసోను తల మీద వెంట్రుకలు మరలా మొలవనారంభించును అన్నది లేఖనం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా నువ్వు నష్టపోయిన దాన్ని, నువ్వు మిస్ అయిన దాన్ని, నువ్వు చేయలేకపోయాను అనుకున్న దాన్ని నీ చేత సంపూర్తి చేయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏమైపోవాలా నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు? సంసోన్ అదే గుర్తించాడు. అదే సంసోన్ ప్లేస్లో మనం ఉంటే పొర్రపాటును కూడా ఆ ప్రార్థన చెయ్యం మనం. ఎంతమంది ఒప్పుకుంటారు? 2 కళ్ళు పోయి వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయి ఇంకా వాళ్ళకి ఏదో చేయటానికి ఎక్కడ అవకాశం ఉంది? ఎక్కడ అవకాశం ఉందండి? ఛాన్స్ లేదు కదా. మరి ఇది ఎలాగో జరుగును అంటాం మనం. కానీ సంసోనుకు దేవుడు ఎంత బలవంతుడో తెలుసు, దేవునికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుసు. తనకు లేదు 2 కళ్ళు ముందుకెళ్ళడానికి, కానీ దేవునికి చాలా అవకాశాలు ఉన్నాయి సంసోను ద్వారా వాళ్ళను దెబ్బతీయటానికి. సంసోను అనుకున్నాడు, నేను శూన్యమైపోయాను, శక్తిహీనుడిని అయిపోయానని. కొంతమంది పెద్దోళ్ళు అనుకున్నట్టు, అయిపోయింది నా పని, ఇంకా నేనేం చేస్తానని. కానీ నీకు ద్వారాలన్నీ ముయ్యబడ్డట్టు నీకు కనపడుతుంది, కానీ ఇంకా నిన్ను వాడుకొని దేవుడు తన కార్యం జరిగించుకోవడానికి దేవుడికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. అది తెలుసు సంసోనుకి. అందుకే సంసోను ఓడినా గెలిచినట్టే అని గుర్తించాను నేను. ఆ మార్గం ఏదో దేవుడు ఫైనల్లో సంసోనుకు బయలుపరిచాడు. తీసుకెళ్ళి ఆ దేవాలయం మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గర సంసోను కట్టేయటం, ఆ స్తంభాలను పట్టుకొని సంసోను వాటన్నిటిని పడగొట్టడం, ఫిలిస్తీన్లు మొత్తం హతులైపోవటం. తన జీవిత కాలంలో సంసోను దెబ్బతీసిన శత్రువుల సంఖ్య చూడగా అంతా అయిపోయింది అనుకున్న టైములో చేసిన వధ, లేక చేసిన సంహారం, లేక చేసినటువంటి జీవిత కాలంలో చేసిన దానికంటే కూడా క్లైమాక్స్లో చేసిన ప్రార్థన ఫలితంగా జరిగించినటువంటి కార్యం బహు గొప్పదై ఉన్నది. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి ప్రత్యక్షతను పొందగోరిన వారలారా, నేను చెప్పినటువంటి విషయాన్ని, ఈ కీలకమైన విషయాన్ని మనసులోకి తీసుకొని ఎప్పుడు దేవుని ముందుకు వచ్చినా దేవుణ్ణి
అడిగే ముందు ఫస్ట్ వివేచన అడుగు. దేవా, నేను ఏది నిన్ను అడగాలో నాకు వివేకం ప్రసాదించు. నేను ఎలా నీ ఎదుట నడుచుకోవాలో నాకు వివేచన దయచే. ప్రజల ముందుకెళ్ళి ఎలాగూ ప్రవర్తించాలో నాకు వివేకం దయచే, వివేచన దయచే ప్రభువా అని దేవుణ్ణి అడిగి దేవుడిచ్చే ఆత్మ నడిపింపులో ప్రార్థన అనగా నీకు కుప్పల తెప్పలు అన్నీ చేయాలి అని చెయ్యి, మంచిది, అన్ని రకాల విజ్ఞాపనలు చేయి. కానీ నీ విషయంలో నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు గురి చూసి అడుగునట్లుగా ఆత్మ అనుగ్రహించే వివేచన పొందుకో. అడుగు, పరిశుద్ధాత్ముడా తండ్రిని నేనేం అడగాలో నాకు చెప్పయ్యా, ఎలా అడగాలో నాకు నేర్పయ్యా, నాలో ఉండి నువ్వు అడుగయ్యా, నాకు సహాయం చేయయ్యా అని ఆత్మ సహాయాన్ని కోరు. ఆయన ఇచ్చే నడిపింపును అందుకొని పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు. నీ భుజాల మీద ఏ భారం ఉంచాడో దేవుడు, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. నీకు ఏ బాధ్యత అప్పజెప్పబడిందో దానికి సంబంధించి నువ్వు ఏం అడగాలో కూడా దేవుడే నీతో మాట్లాడతాడు. నువ్వు సువార్థికుడిగా పిలువబడితే ఎక్కడ నీకు ద్వారాలు తెరవబడాలో పరిచర్య కొరకు ఆయన నీకు అవకాశాలు ఏర్పరుస్తాడు. నువ్వు ఒక సంఘ కాపరిగా నిన్ను దేవుడు పిలుచుకొని ఉంటే ఆ సంఘాన్ని కట్టడానికి, దాన్ని నెరవేర్చడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సంపూర్ణ స్థితిలోకి నడిపించడానికి కావలసిన సమస్తము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రవక్తగా పిలిచుంటే దానికి సంబంధించిన ఏర్పాటు నీకు ఇస్తాడు. బోధకునిగా పిలిచుంటే దానికి సంబంధించింది నీకు అనుగ్రహిస్తాడు. పై విచారణకర్తగా నిన్ను పిలిచుంటే దానికి సంబంధించిన సరుకులు నీకు అనుగ్రహిస్తాడు. టోటల్గా నిన్ను దేనికి పిలిచాడో, నీ ద్వారా ఏది చేయించాలనుకున్నాడో అదేందో నీకు ఆయన బయలుపరుస్తాడు. దాన్ని నెరవేర్చడానికి నువ్వేం అడగాలో నీ చేత అడిగిస్తాడు. ఆ సామర్థ్యం ఆయన కలిగిస్తాడు. చెవులు గలవాడు ఆత్మస్వరమును గుర్తిస్తాడు గాక. ఆమేన్. ఎలీషా ఏమడిగాడు ఒకసారి చెప్పండి. తన పరిచర్యకి ఏది అవసరమో అది అడిగాడు. ఒక్కసారి గమనించండి, అడగాల్సింది అడిగాడు. అభిషేకం అంటే దేవుని శక్తి అడిగాడు. ఆ ఒక్క దేవుని శక్తి ఎలీషా మీద నిలిచి ఉన్నందున ఎలీషాకు అసాధ్యమైన ఇక ఏమైనా ఉన్నాయా? దయచేసి ఈ ఒక్క మొక్క చెప్పండి, మీకు వందనాలు చేసుకుంటాను తృప్తిగా. దేవుని శక్తిని కోరుకుని, దేవుని అభిషేకాన్ని, దేవుని సన్నిధిని తనలో ఉంచమని కోరుకున్న ఎలీషాకి అసాధ్యమైనది ఏమైనా కనపడిందా మీకు? సమస్య లేదు. ప్రతిదీ ఆయన ఏది కావాలంటే అది అయిపోయింది. కొమ్మన్నరికి నీళ్ళలు తెస్తే గొడ్డలు తీలింది. విషపాకులు కుండలో విషమున్నది దైవజనుడా అంటే ఆయన ప్రార్థన చేసిన తర్వాత మామూలు కూర అయిపోయింది. అవునా? ఆయన పట్టుకుందామని వచ్చిన వాళ్ళు ఆయనకే బందీలు అయిపోయారు. ఆయన మీద అలిగిపోయిన నయమాను తిరిగి ఆయన భజన చేసుకుంటూ వచ్చి మళ్ళా ఆయనకు తీసుకొచ్చిన అర్పణలు ఇవ్వబోయాడు. ఎక్కడన్నా గమనించండి, ఆయన్ని అవమానపరిచినందుకు కోపపడితే ఎంత దారుణం జరిగిందో ఎక్కడన్నా చూడు. చనిపోయినటువంటి ఆ పసివాడిని కూడా, ఆమెకి బిడ్డ లేకపోతే బిడ్డను అందించేదానికి ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భవతి బిడ్డను కన్నది. ఆ బిడ్డ చనిపోతే తిరిగి వాడిని బ్రతికించడానికి. ఎట్లాగా ఎలీషా చేసిన అన్నీ మీరు చదివితే ఫైనల్లో ఆయన చనిపోయి ఆయన సమాధిలో ఆ చర్మం మాంసం అంతా పోయి ఎముకలు మాత్రం మిగిలి ఉంటే, ఆ ఎముకలు ఒక చచ్చిన శవానికి తగిలి అది తిరిగి బ్రతికినటువంటి ఘట్టం కూడా మనం చదివామే. అంటే ఎముకలలో కూడా దేవుని ప్రభావంతో నింపబడిన ఆ అభిషేకం కృప ఎలీషా పొందలేదంటావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్తున్నా, అయ్యా నేను ఎవరికన్నా ప్రార్థన చేస్తే పిల్లలు కలిగేటట్టు చేయి ప్రభువా అని ఎప్పుడన్నా అడిగాడా? అయ్యా నేను ఎవరైనా రోగులు వస్తే నాయన నేను చెప్పిన మాట జరిగేటట్టు చేయి ప్రభువా అని అడిగాడా? నా శిష్యులు ఎప్పుడన్నా ఏదన్నా ఇబ్బందులు పాలైతే వాళ్ళకి హెల్ప్ చేయడానికి నాకు అవకాశాలు ఇవ్వయ్యా అని అడిగాడా? ఆయన చేసిన అద్భుతాలకు సంబంధించి ఏమీ అడగల. అవన్నీ చేయడానికి అనుకూలమైన దేవుని ఆత్మశక్తిని అడిగాడు.
ఆ ఒక్కటి పొందుకుంటే మిగిలినవన్నీ దాంతో పాటు వచ్చే. అది వివేచన పరులు అడిగేటువంటి సంగతులు అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మరి ఇంతే సంగతులు. మీరేం అడగాలనుకుంటున్నారో, ఏం పొందాలనుకుంటున్నారో మీ ఇష్టం. జ్ఞానాన్ని అడిగిన సొలొమోను జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా స్వతంత్రించుకున్నాడు. బిడ్డను అడిగినటువంటి హన్న బిడ్డతో పాటు మిగిలిన బిడ్డల్ని కూడా స్వతంత్రించుకుంది. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఏమని చేద్దాం? నీ ఎదుట నేను ఎలా ప్రవర్తించాలో, ఏది అడగాలో, ఎందుకు అడగాలో, ఎప్పుడు అడగాలో, ఎలా అడగాలో నేర్పయ్యా. నీ ఎదుట బ్రతకడానికి, ప్రవర్తించడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి, నీ సంకల్పం నెరవేర్చడానికి కావలసిన వివేచన జ్ఞానాన్ని ప్రసాదించయ్యా. మనుషుల ముందు ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో, ఎలా ప్రవర్తించాలో, వాళ్ళ నీ కొరకు ఎలా సంపాదించాలో, వారి మధ్య నీ చిత్తమును ఎలా నెరవేర్చాలో నాకు తెలివి లేదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నాకు వివేచన లేదయ్యా. పిచ్చివాడిని దేవా, పిచ్చిదాన్ని దేవా, నీ బలహీనతను ఒప్పుకొని అని అడుగు. నీకు అప్పులు ఉన్నాయని ఆయనకు తెలుసు, నీకు పిల్లలు లేరని ఆయనకు తెలుసు, నీకు సొంత ఇల్లు లేదు, అద్దెకుంటున్నావని ఆయనకు తెలుసు, ఆ అద్దె ఇల్లు కూడా తడగొట్టి మారుతున్నావని కూడా తెలుసు, నువ్వు ఎన్ని రకాల సమస్యల్లో ఉన్నావో తెలుసు, నువ్వు నిందల పాలయ్యావని తెలుసు, నువ్వు శరీర రోగంతో బాధపడుతున్నావని తెలుసు, అన్నీ తెలుసు, మొత్తం తెలిసే ఉన్నాయి ఆయనకి. మోకాళ్ళు అవన్నీ ఎకరో పెడుతున్నావా? యేసయ్య చెప్పినట్టు ఆయన నీతిని, రాజ్యమును మొదట వెదకండి, పిదప అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుని కృపను బట్టి నేను ఎప్పుడు మోకాళ్ళు నిన్న ఇదే నా గొడవ. ఆయనకు సంబంధించినయే, ఆయన బిడ్డలకు సంబంధించినయే, ఆయన చిత్తం నెరవేర్చడానికి అవసరమైన వాటినే ఎప్పుడు అడుగుతా ఉన్నా. దాంతోపాటు నాకు కావలసిన సమస్తాన్ని కూడా ఆయనే సమకూర్చి పెడతా ఉన్నాడు. కాబట్టి వివేచన అడుగుదామా? వివేచనను పొందుకొని ఆత్మ అనుగ్రహించే వివేచన జ్ఞానంతో గురు చూసి దేవుణ్ణి అడిగి దాంతోపాటు సమస్తాన్ని మనం దేవుని దగ్గర నుండి పొందుకుందాం. ముఖ్యంగా నిజంగా ఆ మిగిలిన ఇచ్చిన అయిపోయిన దేవుని చిత్తం, దేవుని సంకల్పం మన పట్ల నెరవేరినట్లు అడుగుతాం. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఆశతో నీ పాదాల చింత మేము ప్రార్థించి కనిపెట్టాం నా తండ్రి. నాతో మాట్లాడు, మాతో మాట్లాడని మా ప్రార్థన ఆలకించి ఆయన మాతో సూటిగా మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసును నీ ఆత్మచేత నింపి పలికిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరొక మారు మీరు మా ప్రార్థనా జీవితాన్ని సరిచేసినందుకే స్తోత్రాలు ప్రభువా. మేము వేటి కొరకు ప్రార్థన చేయాల్సిందో, ఎందు నిమిత్తము నీ పాదాల చింత కన్నీరు కార్చవలసిందో తేటగా సూటిగా మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మొదటిగా మాకు వివేచన జ్ఞానము దయచేయండి. అన్నిటిని వివేచించుటకు నన్ను ఏది అవసరమో దాన్ని వివేచించి నీ పాదముల చింత కనిపెట్టుకునే ఆ కృపా వరమును మీరు మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. లైవ్లో ఉన్నవారు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, మా ప్రార్థనలు ఏకీపిస్తున్న వారు కావచ్చు, నేను తర్వాత చూసేవారు కావచ్చు, వివేచన జ్ఞానమును అనుగ్రహించండి. అలాగే నాయన మీరు మా భుజాల మీద మోపినటువంటి బాధ్యతను గుర్తించి ఎలీషా ఎలాగైతే అడిగాడో నాయన అలాగను కూడా మీరు మా మీద ఉంచిన బాధ్యతను గుర్తించి దాని కొరకు ఆత్మశక్తిని కావచ్చు, వాటి కొరకు మేము నైనా నీ పాదం గోజాడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సొలొమోను ఎలాగైతే వేటి కోసం అడిగాడో నైనా ఏది నీ చిత్తమో దాన్ని కనిపెట్టి అడిగాడు నైనా. అదనంగా మీరు తనను ప్రేమించి ఇచ్చిన బహుమానాలను బట్టి నైనా నిన్ను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అన్న విషయంలో కావచ్చు, ఎంతోమంది భక్తుల జీవితాల్లో నుంచి సూటిగా తేటగా నైనా అర్థవంతంగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇది మొదలుకొని మా ప్రార్థనా జీవితంలో ఒక పెనుమార్పు కలగాలి నాయనా. ఏది నీ చిత్తమో దాన్ని గ్రహించి అడిగి నీ యొద్ద నుండి అనేక దీవెనలు పొందుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు దృష్టిడెత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింప చేయండి. మా ప్రార్థనా జీవితాలు నీ కొరకు రేపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అలాగనే వాక్యం చెప్పినటువంటి నీ దాసుని ఇంకను బలపరచండి, అభిషేకించండి. ఇంకా మరుగుపరచబడిన సంగతులు అనేకము బోధించి మాకు నీ దాసుని ద్వారా అందించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని పలుకుబడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థించి పొందుకుని నామం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రభునందు ప్రియులారా, సేవకు సిద్ధమవుతున్న వారులారా, ఈ ముఖ్యమైన సంగతులు మనసులో పెట్టుకొని నేను చెప్పిన వాటిని తప్పకుండా దేవుని ముందు అడగండి. ఎదిగిన వారిలాగా అన్ని విషయాల్లో ప్రవర్తించండి. లైవ్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి కూడా చెప్తున్నాను, ఏ పొద్దు పిలుపులాటలాడుకునే పిల్లకాయలాగా ఉండొద్దు. కాస్త ఆత్మీయంగా పరిపక్వత పొందిన వారిలాగా ఉండండి. మన అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, రోగాలు, అవసరతలు మొత్తం ఆయనకి తెలుసు. వాటన్నిటిని ఒక పక్కన పెట్టాలను. దేవా, నీ కొరకు నేను జీవించినట్లు, నీ చిత్తము నాలో నెరవేరున్నట్లు నాకు మార్గం సరళపరచు. యుక్తముగా నేను ఏది నీ ముందు అడగాలో అది నాకు బయలుపరచు నాయన అని అడిగి దేవుడు అందించేటువంటి ఆ వివేచన జ్ఞానాన్ని స్వతంత్రించుకొని ఆత్మ సంబంధమైన వాటిని ఎక్కువ అడగండి. దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహించిన నడిపింపు పొందుకొని ఆత్మ సంబంధమైన వాటిని, ఆత్మీయమైన వాటిని, ఆత్మీయ ఎదుగుదలను ముఖ్యంగా కోరుకోండి. నీ భౌతికమైన వాటన్నిటికీ ఆయన చాలినవాడు. తప్పకుండా అవన్నీ తప్పకుండా ఇస్తాడు నీకు. అడగాల్సింది ఎలీషా అడిగినందుకు దాంతోపాటు సమస్తం అనుగ్రహించినటువంటి దేవుడు నిశ్చయంగా నీకు కూడా సహాయం చేయగలుగుతాడు. కనుక చిన్నపిల్లల్లాగా వ్యవహరించొద్దు. ఎదిగిన వారి అనుభవంలో కాస్త మీరు ప్రయాణం చేయండి. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. కళ్ళు ముద్దాం. ఫైనల్ బ్లెస్సింగ్ ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాసము సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమందరికి ఆయన రాజ్యము చేరు పర్యంతము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభుయేసు రక్తమునకు జయం, ప్రభుయేసు రక్తమునకు జయం, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ వందనాలు. దైవాశీస్సులు. సెలవు.